This video is brought to you by Law Excellence IAS Academy. How come you are into in this UPSC race అంటే ఏం చెప్తారు? చిన్న జాబ్స్ చేయడానికి ట్రై చేశాను కానీ బట్ ఐ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. నేను ఏ జాబ్ చేసినా నాకు తెలిసి హార్డ్లీ 1 week or 1 month ఇస్ ద హైయెస్ట్ ఐ గెస్. అమ్మ బాబాయ్, ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి నా వైపు నుంచి అనేసి. నేషనల్ లెవెల్లో ఆలోచిస్తే సివిల్ సర్వీసెస్, సో వై నాట్ ఐ ట్రై ఫర్ ద సివిల్ సర్వీసెస్. చదివేస్తే వచ్చేస్తుందేమోలే అలాంటి మెంటాలిటీలో ఉన్నాను అనమాట. కొంచెం చదివితే వస్తుండొచ్చు అలాగ అనుకున్నాను. కానీ వన్స్ ఐ ఫెయిల్డ్, షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అని. సో కనిపించినప్పుడు ఎవరైనా కనిపిస్తే ఏమో రాస్తున్నారంట కదా, అయ్యిందా అవుతుందా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది. ఇంకొక అటెంప్ట్ అయ్యేటప్పుడు అవతల వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ హారబుల్ యాక్చువల్లీ. అవుతారు డెఫినెట్గా. నమ్మింది ఎవరు నమ్మలేదంటే ఏం చెప్తారు? జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అందరు నమ్ముతారండి. ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి, నాకే డైజెస్ట్ అవ్వలేదు, వాళ్ళకి కూడా దే వేర్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. 7th attempt లో అయిపోయి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లాస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నాకు ఎక్కడ గ్యాప్ ఉంది, వాట్ వర్క్ ఫర్ దెమ్ నాకు ఎందుకు వర్క్ అవుట్ అవ్వట్లేదు. నేను మార్క్స్ అన్ని ఇచ్చేప్పటికి నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు అర్థమైపోయింది నా వీక్నెస్. మనుషులు లేకుండా ఒక రూమ్ లో అంత మెంటల్ స్ట్రెస్ ని ఎలా ఓవర్కమ్ చేశారు? చదివేప్పుడు ఆ స్ట్రెస్ కి కొన్నిసార్లు క్విట్ చేయాలనిపించేస్తుంది. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఓ మై గాడ్. 1.5 month ఏమో ఉంది నా మెయిన్స్కి. ఒక పాయింట్లో మెయిన్స్ రాయొద్దు అనుకున్నాను. ఇంటర్వ్యూ అంతా ఎలా జరిగిందండి? దిశ ఎన్కౌంటర్ గురించి దే స్ట్రెస్ సో మచ్, నేషన్ వైడ్ ఇన్సిడెంట్ కదా. సో దే ఆస్క్ మీ లైక్ ఎన్కౌంటర్ చేయడం కరెక్టేనా, ప్లేస్ ఆఫ్ దట్ పోలీస్ ఆఫీసర్ విల్ యూ డూ దట్ అనేసి. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికి కొన్ని టిప్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అనండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బీ క్లియర్ అబౌట్ దిస్ సిలబస్. రివిజన్ ఇస్ ద కీ అని చాలామంది నేను టాపర్స్ వీడియోస్ చూస్తే చెప్తే నాకు అర్థం అవ్వలేదు దాని వాల్యూ. సీసాట్ మీద ఫోకస్ పెట్టాలి బికాస్ సీసాట్ ఈస్ ద కీ. యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫ్రెండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు తను 2 times అటెంప్ట్ ఇచ్చి సాధించలేనప్పుడు, ఇప్పుడు సాధించినప్పుడు? యాక్చువల్ ఫస్ట్ తను అడిగినప్పుడు నేను ఫస్ట్లో 2016లో అడిగింది. సో ఐ సెడ్ నో, ఎందుకంటే అది మరి టెన్షన్ అయిపోయి ఏడుస్తుందని. సో నేను పర్లేదు ఏం కదా, వస్తే వచ్చింది లేదో చూసుకో అని చెప్పినప్పుడు, నా భార్యగా అవతల వాళ్ళు చెప్పుకోవాలి తప్ప తన హస్బెండ్గా నన్ను అనడం ఏంటి అనే ఒక ఇది 50% అబౌవ్ జెంట్స్లో నేను చూస్తూ ఉంటాను సార్ సొసైటీ. సో బతికిన రోజులు ఇవన్నీ ఈగో అని అదని నథింగ్ విల్ కమ్ విత్ us. So finally, if you do that, we can see wonders. Yeah, that's what I want to say. అందరికీ నమస్కారం అండి. మీకు తెలిసిన విషయమే, యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ దివ్య గారు ఈజ్ విత్ మై రైట్ నౌ. సో 560 ర్యాంక్ సాధించారు. ముందైతే దివ్య గారికి వెల్కమ్ చెప్పేద్దాం. దివ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ కర్లీ హెయిర్ చాలా చాలా బాగుంది. జనరల్గా సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ అంటే ఇష్టం ఉంటుందంట, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి నాలాగా సాఫ్ట్గా ఉండేవాళ్ళు జుట్టు అంటే ఇష్టం ఉంటుంది. కరెక్టేనా? సో బేసిక్గా మనిషికి ఏది ఉంటే దానికి సాటిస్ఫై ఉండడు. అంతేనా? అంతే అండి. మిమ్మల్ని యాక్చువల్లీ 3-4 వీడియోస్ మీ ఇంటర్వ్యూస్ చూశానండి. ఓకే, బట్ మీరు ఆ రోజు నేను కర్లీ హెయిర్ అనుకోలే. ఓకే, చిడిదెరలో ఉన్నారు, చాలా టాకటివ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు చూస్తేనేమో ఎనర్జీ కనపడుతుంది, బట్ ఆ బ్రైట్నెస్ కనపడుతుంది కానీ అస్సలు మాట్లాడటం లేదు. అలా ఏం లేదు, ఐఎమ్ జస్ట్ అడ్జస్టింగ్ టు ద సరౌండింగ్స్. దట్స్ ఇట్. అయ్యో, మీరు నేనే ఉన్నాం ఇక్కడ, ఇంకేం లేదు. డెఫినెట్లీ ఐ విల్ టాక్. థ్యాంక్ యూ. సో హ్యాపీ టు సీ యువర్ ఫ్యామిలీ అండి. నాకు అనిపించింది ఏంటి అని అంటే యూ హ్యావ్ అ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ అని అనిపించింది మీ వారిని చూసిన వెంటనే. అట్ ద సేమ్ టైం అమ్మాయికి 2 years? No, she's 9 years old. 9 years? నేను వెనక ఉంది కదా, జస్ట్ వాయిస్ ఇవి నేను కరెక్ట్గా చూడలేదు, కార్ వెంటనే బయలుదేరిపోయింది. Yeah, she's 9 years old. ఓకే ఓకే ఓకే. ఐ థాట్ నేనేమనుకున్నానంటే మీ జర్నీలో అప్పుడే బాబా పుట్టినట్టుంది, అందుకే మీకు
3 years త్రీ అటెంప్ట్స్ పెట్టాను అనుకున్నాను. నౌ టెల్ యువర్ జర్నీ అండి, మీ నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ గురించి ఒకసారి మా కోసం. నా పేరు దివ్య అండి. నేను మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుండి వచ్చాను. సో నేను మ్యారీడ్ అండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే నాకు ఐ గివ్ బర్త్ టు మై డాటర్ అండ్ సో షీఈస్ 9 years old now. మా మదర్ షీఈస్ రిటైర్డ్ హెల్త్ వర్కర్ అండి, నర్స్ అనమాట. అండ్ ఐ హ్యావ్ 2 siblings. Elder brother, he is working for a MCN and MNC, sorry. Okay. And my sister, she's pursuing her post graduation. She did homeopathy medical sciences. That's it. Right. And my husband is a pastor. నేను అదే షాక్ అని. నా జీవితంలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు, కరెక్ట్గా దొరికారు మీరు నాకు. ఒక ఇంట్లో పాస్టర్ కనుక ఉంటే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఇట్ డిపెండ్స్ అండి. యాక్చువల్లీ మా మావయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, హీఈస్ ఏ వెరీ బిగ్ పాస్టర్ ఇన్ Pentecostal churcheski. He was the president actually. So he had a very good name. So ayin tarvata ministry ni my husband is carrying out. So generally etluntundante it's always busy with pastors and meetings, religious things and all. So and we also have something like more andarki ela untundo, it's very common like that. So we have like more spiritual side and more normal way of living also. Rendu untayi. ఓకే. అంటే నేనేమనుకుంటే అంటే ఒక జడ్జి ఇంట్లో ఎంత స్ట్రిక్ట్గా సీరియస్గా రిలీజ్ చేస్తే టూ మచ్ ఆఫ్ రిలీజియస్, లేదంటే ఆ సీరియస్నెస్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాను. లేదు మా హస్బెండ్ అయితే చాలా లైక్ జోవియల్గా ఉంటారు. ఈవెన్ మా మావయ్య కూడా హీ వాస్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఇట్స్ నెవర్ లైక్ దట్ సీరియస్గా స్ట్రిక్ట్గా అట్లా ఎప్పుడు లేదండి. ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫైన్ యాక్చువల్లీ. హౌ కమ్ యూ ఆర్ ఇన్ దిస్ UPSC రేజ్ అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్లీ నేను డిగ్రీ చేసిన తర్వాత ఐ వెంట్ ఫర్ MA లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్. సో అది చేసిన తర్వాత వెన్ ఐ వాస్ రైటింగ్ ఫర్ మై సెకండ్ ఇయర్ సెమిస్టర్ ఐ వాజ్ ఆన్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ. సో PG అయిపోయిన తర్వాత ఐ టుక్ ఏ బ్రేక్ బికాస్ I had a newborn. సో ఆబ్వియస్గా ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. లైక్ అరౌండ్ ఫర్ 3 years ఐ స్టేడ్ ఎట్ హోమ్ ఫర్ మై కిడ్ యాక్చువల్లీ. సో నేను PG చేసిన తర్వాత మా పాప కొరకు 3 years వరకు నేను మా ఇంట్లో ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. ఏ జాబ్ అలాగా వెళ్ళడానికి రాలేదండి నాకు. సో ఏమైందంటే ఆ టైంలో ఐ థాట్ నేను చిన్న జాబ్స్ చేయడానికి ట్రై చేశాను కానీ బట్ ఐ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు. టు బీ వెరీ ఆనెస్ట్, నేను ఏ జాబ్ చేసినా నాకు తెలిసి హార్డ్లీ 1 week or 1 month is the highest, I guess. అమ్మ బాబాయ్. And I worked for an institution. నాకు తెలిసి అది లాంగెస్ట్. ఇట్ వాస్ ఫర్ అరౌండ్ 6 or 7 months because I never got that satisfaction. Okay. Every day వెళ్తాను, I used to do, but నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ క్విటింగ్ ఆన్ ద క్విటింగ్ సైడ్. ఎప్పుడు వదిలేద్దామా అన్న టైప్లోనే ఆలోచించేదాన్ని. సో ఎందుకు, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. బికాస్ నాకు ఎప్పుడు అనిపించేది ఇది నేను చేస్తుంది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ టు మై కెపాసిటీ నాకు అనిపించేది. I strongly had that feeling every time. చాలా జాబ్స్ ఐ హ్యాడ్ ఎ PG చెప్పాను కదా. సో ఐ ట్రై టు వర్క్ ఫర్ స్కూల్స్ యాక్చువల్లీ, బట్ మై ఇన్నర్ కాన్షియస్ ఎప్పుడు నాకు అనిపించేది ఇది నాకు తగింది కాదు. సో దెర్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దిస్ సెటిలింగ్ ఫర్ ఎ టీచర్స్ లైఫ్. దీనికంటే ఎక్కువ ఏదో ఉంది. దెర్ ఈస్ సంథింగ్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ఫీల్ ఇట్. సో obviously 1 week or 1 month or 6 months I used to quit. Okay. So quit చేశాక ఆ 3 yearsలో నేను అనుకునేదాన్ని, సో నేను ఎక్కడ ఏ జాబ్లో సాటిస్ఫై అవ్వలేకపోతున్నా. సో వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. సో ఆ టైంలో నేను 2015 ఆ టైంలో జనరల్గా న్యూస్ వాచ్ చేసేటప్పుడు UPSC యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మన ప్రతి ఒక్కరికి we have seen our district collectors coming and going and all. సో మన మైండ్లో ఆ ఏజ్లో ఎట్లుంటుందంటే లైక్ హీ ఈజ్ అన్ ఆల్ పవర్ఫుల్ పర్సన్ అన్నట్టు ఉంటుంది. సో జనరల్గా పేరెంట్స్ కూడా చాలామంది ఏం ఎంకరేజ్ చేస్తారంటే పిల్లల్ని లైక్ పెద్దగా చదివి నువ్వు కలెక్టర్ కావాలనేసి జనరలీ డూ. సో వెన్ అట్లా ఒకసారి నేను టీవీ జనరల్గా చూసేప్పుడు UPSC రిజల్ట్స్ వచ్చాయి. దట్ ఇయర్ టీనా దా బీ థింగ్ వాస్ గోయింగ్ ఆన్ యాక్చువల్లీ.
సో నేను అనుకున్నాను లైక్ షీఈస్ గోయింగ్ టు బి ఎన్ ఐఎస్ కదా, సో వై నాట్ ఐ ట్రై సంథింగ్ లైక్ దిస్. బట్ ఐ వాస్ లైక్ నేను ఒకవేళ ఇది ట్రై చేసిన ఐఎమ్ ఏ క్విట్టింగ్ పర్సన్, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ క్విట్. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, మేబీ ఇది నా కొరకేనా కాదనేసి ఐ ఇంట్రోస్పెక్టెడ్, నన్ను లోతుగా నేను లైక్ నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాను వెదర్ ఇట్ ఈస్ వాట్ ఐ డూ వాంటెడ్ టు డూ ఆర్ నాట్ అనేసి. సో నాకు లైక్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఐ హ్యావ్ ఎ టెండెన్సీ టు లైక్ ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి నా వైపు నుంచి అనేసి. ఆల్వేస్ ఇట్ యూస్ టు బి దేర్. So I felt like I should go, not teaching is a very good profession, I accept, but I felt like if I go for teaching, my services are limited only to a section of people like students ki maatrame, I cannot directly impact them. Correct. Yes, if I go into something higher, I could be a role model for చాలా మందికి నేను రోల్ మోడల్ లాగా ఉంటాననేసి నాకు అర్థమైపోయింది. సో వాట్ షుడ్ ఐ డూ? నాకు అప్పటికి యూపీఎస్సీ అనేది అంతవరకు కూడా ఐడియా లేదు. సో సర్వీసెస్లోకి వెళ్ళాలి, సంథింగ్ లైక్ ఇంటూ సర్వీసెస్. సో చాలామంది మా లొకాలిటీ, నేను పెరిగిన సరౌండింగ్స్లో మోస్ట్లీ గ్రూప్ 2 ఈజ్ గ్రేటర్ టు దెమ్ యాక్చువల్లీ. చాలా ఎక్కువ గ్రూప్ 2 వచ్చింది అంటే. సో నేను కూడా అలాగే ఆలోచించాను స్టార్టింగ్లో, గ్రూప్ 2 గ్రూప్ 1 ఇదిలే. సో నా లక్ బాగలేక ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పడలేదు. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయినన్ని రోజులు సో ఎప్పుడు పడలేదండి ఆ ఇయర్స్లో. సో నేను అనుకున్నాను వై ఐ షుడ్ స్టిక్ ఓన్లీ విత్ ద స్టేట్ సర్వీసెస్. ఇప్పుడు మనం ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్ థింగ్ అండి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు అచీవ్ ఫర్ ద గ్రేటెస్ట్ ఇన్ దట్ ఫీల్డ్. If I want to do services, whether it's better not to go for state services, what's higher in that national level, all just it's civil services. So why not I try for the civil services? అలా అనిపించింది నాకు యాక్చువల్లీ. సో దట్ రిజల్టెడ్ ఇన్ టు మీ గోయింగ్ డీపర్, దాని గురించి బాగా తెలుసుకొని వాట్ ఈస్ యూపీఎస్సీ, హౌ మెనీ టైమ్స్ ఇట్ కండక్ట్స్ ద ఎగ్జామ్, సబ్జెక్ట్స్ ఏంటి, సో అవన్నీ తెలుసుకొని ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సో దట్ ఆల్ వెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు 3 యాక్చువల్లీ అంటే మీకు సొసైటీకి ఏదైనా చేయాలన్న పాయింట్లోనే మీరు యూపీఎస్సీకి రావడం జరిగింది. ఎస్, 3 years అంటే 3 attempts and I think this is your 4th attempt or something like that? No, it was 3rd attempt actually. It was 3rd attempt. Yeah. Okay. So ఎందుకు మీకు 3 attempts పట్టింది అంటే వాట్ వాజ్ ద మిస్టేక్స్ అంటే? ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఏ మ్యారీడ్ ఉమెన్, ఐ హ్యాడ్ మై ఓన్ షేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎంతైనా నేను ఎంత ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్లో కోచింగ్లో ఉన్నా ఐ హ్యావ్ టు విజిట్ మై డాటర్ అట్లీస్ట్ వన్స్ ఎ వీక్, గో విజిట్, ఐ హ్యావ్ టు మిస్ ఫ్యూ క్లాసెస్ ఆన్ దిస్. అండ్ దేర్ ఆర్ సమ్ మ్యారీడ్ ఉమెన్కి జనరల్ దేర్ ఆర్ బర్డెన్స్ అండ్ యునో ఆ టైంలో ఎలా అనిపించేది అంటే కొంచెం చదివితే వచ్చేస్తుండొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. సో I didn't, and because I was a good student actually చిన్నప్పటి నుంచి, సో ఐ వాస్ లైక్ చదివేస్తే వచ్చేస్తుందేమోలే అలాంటి మెంటాలిటీలో ఉన్నాను అనమాట. సో కొంచెం చదివితే వస్తుండొచ్చు అలాగ అనుకున్నాను. కానీ వన్స్ ఐ ఫెయిల్డ్, ఐ డిన్ అది నాకు డైజెస్ట్ అవ్వడానికి చాలా రోజులు పట్టింది. మై ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ బికాస్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. సో ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు ఐ వాస్ వెరీ సీరియస్, లైక్ అది నన్ను ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం. So again I studied for 1 more year, but the mistake which I did in the second year was I didn't revise it. నేను ఎక్కువ రివైజ్ చేయలేదు, చదువుతూ వెళ్ళాను. ఎన్ని బుక్స్ దొరుకుతాయి బుక్స్, సీనియర్స్ ఏ బుక్ రికమెండ్ చేస్తే ఆ బుక్ చదువుతూ వెళ్ళాను. కానీ ఫస్ట్ చదివిన బుక్ని మళ్ళీ సెకండ్ టైం రివైజ్ చేయలేదు నేను. సో ఎంతమంది ఒక సబ్జెక్ట్కి 2-3 బుక్స్ చెప్తే కూడా నేను ఆ 2-3 బుక్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వాటికి వెళ్ళేదాన్ని. కానీ ఐ నెవర్ రివైజ్ వాట్ ఐ హ్యావ్ స్టడీడ్ యాక్చువల్లీ. సో సెకండ్ అటెంప్ట్లో నేను ఆ మిస్టేక్ చేశాను. సెకండ్ అటెంప్ట్లో కూడా ఐ ఫెయిల్డ్ యాక్చువల్లీ. ఫెయిల్ అయ్యాక మళ్ళీ చాలా ఐ ఫెల్ట్ సో హ్యూమిలియేటెడ్. ఎందుకంటే హ్యూమిలియేషన్ ఎందుకంటానంటే బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ టౌన్ యాక్చువల్లీ, చాలా చిన్న ప్లేస్ అది. ఊర్లో అందరికీ తెలుసు అనమాట షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అని. సో కనిపించినప్పుడు ఎవరైనా కనిపిస్తే ఏమో రాస్తున్నారంట కదా, అయ్యిందా, సో ఇంకా లైక్ అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్స్ ఉండేవి వాళ్ళకి ఉండేవి. అది నా పైన కూడా దే యూస్ టు డూ ఇట్ అనమాట, రుద్దేవాళ్ళు అనమాట. వాళ్ళ డౌట్స్ నా మీద రుద్దేవాళ్ళు. సో అవుతుందా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటుంది ఇంట్లో ఉండి, పిల్లల్ని చూసుకోకుండా చదువులని, ఎందుకు ఇవన్నీ, ఐ హర్డ్ ఎ లాట్ యాక్చువల్లీ.
సో నా థర్డ్ అటెంప్ట్లో నాకు అనిపించింది లైక్ ఇన్ని అంటున్నారు కదా, వై నాట్ ఐ డూ దిస్ అని. న్యాచురల్గా ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక్కడ ఎవరితో ఒకరితో డెఫినెట్గా అది కొంత సఫర్ అవ్వడం అనేది డెఫినెట్గా ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి, కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. బట్ ఇట్స్ లైఫ్ జర్నీ. సో మీరు అదేం ఇబ్బంది పడక్కర్లేదు, యూ కెన్ టెల్ us, నో ప్రాబ్లం. సో నాకు అది అనిపించింది యాక్చువల్లీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తూ ఒక చిన్న ఏరియా నుంచి వచ్చినప్పుడు జనరల్గా చాలా చాలా రకాలుగా ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చే ఉంటాయి డెఫినెట్గా. షేర్ చేసుకుంటే దట్స్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ అండి. అంటే ఒక అమ్మాయిని లేదా ఒక సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడం ఎలాగని జనాలకు తెలియదు యాక్చువల్లీ. డెఫినెట్లీ 100% తెలీదు. సో నాదే అనిపించింది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ అన్నీ ప్రాపర్గా చేస్తూ ఒక యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టమైన పని. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క అటెంప్ట్ అయ్యేటప్పుడు అవతల వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ మనం ఫేస్ చేయడం హారబుల్ యాక్చువల్లీ. ఎవరు నమ్మారు యాక్చువల్లీ మీరు అవుతారు డెఫినెట్గా నమ్మింది ఎవరు నమ్మలేదంటే ఏం చెప్తారు? ఎవరు నమ్మారంటే అందరు ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అందరు నమ్ముతారండి. వన్స్ యూ ఫెయిల్, ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి నమ్మకం తగ్గిపోతుంది, డెఫినెట్లీ తగ్గిపోతుంది. ఈవెన్ అవర్ ఓన్ మదర్, ఈవెన్ మా ఫ్యామిలీ కూడా, ఈవెన్ మై హస్బెండ్ అవుతుందా లేదా అనేసి వాళ్ళకి డౌట్ వచ్చింది యాక్చువల్లీ. సో సెకండ్ టైం ఫెయిల్ అయ్యాను ఇంకా వరుసగా. దే ఆర్ లైక్ ఓకే, నాకే డైజెస్ట్ అవ్వలేదు, వాళ్ళకి కూడా దే వేర్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. ఖచ్చితంగా అవుతారు. సో సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఉన్న నమ్మకం ఇంకా 0 లెవెల్స్కి వచ్చి ఉండొచ్చు మేబీ, ఐ డోంట్ నో. కానీ దే నెవర్ షోడ్ ఇట్ యాక్చువల్లీ. కానీ నేను డిసప్పాయింట్ అయ్యాను కానీ ఐ నెవర్ లాస్ ఫెయిత్ యాక్చువల్లీ. సో ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐ ఫెయిల్డ్ ఇన్ టు, దేర్ ఆర్ మెనీ పీపుల్ యాక్చువల్లీ. 7th అటెంప్ట్లో అయిపోయి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. I have read so many inspirational stories, like last attempt lo clear chesina vallu kuda unnaru. I mean like 5th 6th attempts lo chesina vallu, there are many stories actually. So I'm like vallu clear chesinappudu why not I try till the last attempt అనేసి నేను థర్డ్ అటెంప్ట్ తీసుకున్నప్పుడు అప్పటికి ఐ ఫెల్ట్ సో మచ్ హ్యూమిలియేటెడ్. నేను పర్సనల్గా నాకే అనిపించింది, అండ్ బయటి వాళ్ళు కూడా దే హ్యూమిలియేటెడ్ యాక్చువల్లీ. బట్ థర్డ్ అటెంప్ట్లో ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ చాలా ఈసారి యూనో చాలా ప్లాన్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నాను. వాట్ మిస్టేక్స్ నేను ఏమేమైతే చేశాను ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో నా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాట్ ఐ డిడ్, అవి రిపీట్ చేయకూడదు అని నేను పక్కాగా డిసైడ్ అయ్యాను. అండ్ చాలా టాపర్స్ వీడియోస్ చూసాను, వాట్ స్ట్రాటజీ వర్క్డ్ ఫర్ దెమ్. మా వీడియోలో ఎప్పుడైనా చూసారా? యాక్చువల్లీ ఫీడ్లో చూసానండి. ఎందుకు, బికాస్ మీరు యూపీఎస్సీ వాళ్ళని కూడా చాలా మందిని ఇంటర్వ్యూ చేసి ఐ జస్ట్ సా లైక్ ఇన్ మై ఫీడ్ యాక్చువల్లీ. ఓకే, యా. సో ఐ ఫర్గాట్ వాట్ ఐ ఆస్క్డ్. నో, మీ చాలా మంది అచీవర్స్ నేను చూసాను. సో నా స్ట్రాటజీ ఎక్కడ, వాళ్ళకి నాకు ఎక్కడ గ్యాప్ ఉంది, వాట్ వర్క్ ఫర్ దెమ్ నాకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఏం తప్పు చేస్తున్నాను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో మై బిగ్గెస్ట్ హర్డిల్ యాక్చువల్లీ నాకు ఈ మొత్తం దాంట్లో అర్థమైంది, మార్క్స్ అన్ని ఇచ్చేప్పటికి నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు ప్రిలిమ్స్ బిగ్గెస్ట్ హర్డిల్ అండి నాకు. రైట్. యా. సో ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఆన్సర్ రైటింగ్ యాక్చువల్లీ, బట్ నాకు ప్రిలిమ్స్ అనేది బిగ్గెస్ట్ హర్డిల్. సో అది క్రాస్ చేయాలి, బికాజ్ ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ మ్యాథ్. సీసాట్ పేపర్ క్వాలిఫై అవ్వడం నాకు కొంచెం కష్టమే. రైట్ 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 ఓకే. సో నాకు అర్థమైపోయింది నా వీక్నెస్. నేను మార్క్స్ రాసేప్పుడు నాకు ప్రిలిమ్స్లో నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నా, ఏ సబ్జెక్ట్లో ఏ దాంట్లో ల్యాగ్ అవుతున్నా, సీసాట్లో. సో చాలా ప్లాన్డ్గా 1 year ఫుల్ ప్రిపరేషన్ చేశాను. సో థర్డ్ అటెంప్ట్లో that worked actually. So that was the thing. కానీ భోజనానికి బయటకు వెళ్ళేవారట, మిగతా అంతా మిమ్మల్ని మీరు లోపల ఐసోలేట్ చేసేసుకున్నారట కదా? యాక్చువల్లీ కోపమైనా అదంతా ఎలా అన్నా సాధించాలని ఒక కసేనా? యాక్చువల్లీ అంటే ఐ హ్యావ్ సీన్ సో మచ్ యాక్చువల్లీ. ఆ టూ అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యేసరికి చాలా చూసాను. సో థర్డ్ అటెంప్ట్లో ఇంకా ఈసారి కూడా నేను ఏమనుకున్నాను యాక్చువల్లీ, థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి అట్లీస్ట్ ప్రిలిమ్స్ అన్న పాస్ అయితే చాలు, బికాజ్ అట్లీస్ట్ షీ హ్యాస్ సంథింగ్ అని అనుకొని దే విల్ ఎంకరేజ్ మీ ఫర్ ద ఫోర్త్ అటెంప్ట్ అని అనుకున్నాను. నేను మొత్తం ఒకసారి క్లియర్ చేయాలి అని అంత కాన్ఫిడెంట్గా కూడా లేకుండా, ఎందుకంటే ఐ నో హౌ హార్డ్ ద ఎగ్జామ్ ఈజ్ యాక్చువల్లీ. అందుకు నేను అట్లీస్ట్ ప్రిలిమ్స్ అన్న
క్లియర్ చేసి మెయిన్స్ అవ్వకపోయినా ప్రిలిమ్స్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం చేసినప్పుడు మెయిన్స్ కూడా చేస్తాను, ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తారు అట్లనని అనేసి అట్లీస్ట్ ప్రిలిమ్స్ అన్న అవ్వాలి అని అనుకున్నాను థర్డ్ అటెంప్ట్లో అట్లీస్ట్. బట్ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ త్రూ అనమాట. సో థర్డ్ అటెంప్ట్లో మార్నింగ్ లేచేదాన్ని. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో నేను ఒకదాన్ని ఉండేదాన్ని ఆ బుక్స్ అని పెట్టుకొని. మార్నింగ్ అరౌండ్ 10 కల్లా లేచేసి నా పర్సనల్ థింగ్స్ అన్ని చేసేసుకొని ఐ విల్ సిట్ ఫర్ స్టడీస్ అరౌండ్ ఫర్ 11-11:30. ఐ నెవర్ యూస్ టు కమ్. ఈవెన్ మా సిస్టర్ ఎప్పుడన్నా వచ్చి షీ యూస్ టు సే నువ్వేం చేస్తావు, నీకు ఐడియా ఉంది, అసలు క్లూలెస్గా చదువుతూ ఉంటావు ఎందుకు అట్లా అనేసి. బికాస్ దే ఆర్ సో ఫెడ్ అప్ విత్ ద వే హౌ ఐ స్టడీ, నేను ఎట్లా చదువుతాను అనేది. సో వచ్చి నీకు అర్థమవుతుందా ఎందుకు అంత క్లూలెస్గా చదువుతావు, పొద్దున్న లేస్తావు చదువుతానే ఉంటావు, దేనికి చదువుతున్నావు, ఎంతసేపు చదువుతావు, ఏమైనా క్లూ ఉందా నీకు అనేసి షీ సేస్ దట్. అప్పుడు చెప్పేదన్నమాట. మార్నింగ్ నేను తినడానికి బయటకు వచ్చేదాన్ని సీరియస్లీ. ఐ ఐసోలేటెడ్ మై సెల్ఫ్ రియల్లీ. ఐసోలేషన్ ఎందుకు చేస్తానంటే బయటికి వెళ్తే క్వశ్చన్స్ని ఫేస్ చేయలేక, ఏం చేస్తున్నావు, అయ్యిందా ఎగ్జామ్ అయిందో ఆ క్వశ్చన్స్ని ఫేస్ చేయలేక, ఇంకొకటి ఫర్ ద స్టడీస్ యాక్చువల్లీ పీస్ ఆఫ్ మైండ్ కోసం. సో ఐసోలేట్ చేసుకొని ఐ యూస్ టు ఫోకస్ ఎ లాట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఏమంటున్నారు మీ సిస్టర్? దే ఆర్ ఆల్ హ్యాపీ యాక్చువల్లీ కదా, అందరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. నిజం. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్లో ఒకటి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సొసైటీ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అఫ్కోర్స్ చాలామందికి యూపీఎస్సీ ప్రాసెస్ ఏంటి, అది ఎంత టైం తీసుకుంటుంది, డిపెండ్స్ పర్సన్ టు పర్సన్, చాలా వేరియేషన్ ఉంటుంది, ఎవరి జర్నీ వాళ్ళది అని చాలామందికి తెలీదు. దట్స్ ట్రూ యాక్చువల్లీ. తెలియక వాళ్ళు ఏమంటారంటే చాలా సింపుల్గా ఏదో 10th క్లాస్ పాస్ అయినట్టు, ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు, డిగ్రీ పాస్ అయినట్టు, ఇంకా అవ్వలేదా, లేదంటే అసలు అవుతావా, నువ్వు ఏమనుకుంటున్నావు, లేదంటే ఇలా చదువుతున్నావు ఏంటి, ఇలాంటి క్వశ్చన్లన్నీ అప్పుడే వస్తాయి. కానీ వన్స్ అచీవ్ చేసిన తర్వాత బట్ అలాంటి వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడానికి వచ్చి ఉంటారు డెఫినెట్గా. సో యాక్చువల్లీ అండి యూపీఎస్సీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఎగ్జామ్. నేను ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా చిన్నప్పుడు నుంచి, టోటలీ డిఫరెంట్. బికాస్ ఇక్కడ చాలామంది ఎలా ఉంటుందంటే లైక్ కొంతమందికి ఇట్ టేక్స్ 7 years టు క్లియర్స్, కొంతమందికి 6 years, కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది. అలానే 7 yearsలో క్లియర్ అయిన వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. వాళ్ళకి చాలా మనకంటే చాలా ఎక్కువ ఉంటుంది. థర్డ్లో ఫస్ట్లో క్లియర్ చేసిన వాళ్ళకంటే 7th అటెంప్ట్లో క్లియర్ చేసే వాళ్ళ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. దే హ్యావ్ దట్ ఏమంటారు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో బట్ వీ డోంట్ నో ఎందుకు వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. బికాస్ నేను రాసాను, నాతో పాటు నాకు మెంటరింగ్ చేసిన టీచ్ చేసిన వాళ్ళు కూడా రాశారు. బట్ దే డింట్ గెట్ త్రూ ద సేమ్ ఇయర్ ఐ గాట్ త్రూ. ఇప్పుడు నాకు టీచ్ చేశారంటే డెఫినెట్లీ దేర్ నాలెడ్జ్ లెవెల్ ఈస్ బియాండ్ మీ. కరెక్ట్. బట్ ఐ గాట్ త్రూ, బట్ దే డింట్ గాట్ త్రూ. సో ఈ ఎగ్జామ్ ఎవరికి ఎందుకు అవుతుందో తెలియదు, మనకి ఎప్పుడు అవుతుందో మనకి క్లారిటీ ఉండదు. సో ఇట్స్ లైక్ వీ డోంట్ నో. ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటే ఎగ్జామ్ అవుతుంది అని అంటే అలా కూడా కాదు. హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్ ఆఫ్, బట్ I don't know why it takes 7 years for some people and first attempt for some people. I don't know actually. లక్ ఫ్యాక్టర్ నమ్ముతారా? డెఫినెట్లీ అండి. అవునా? డెఫినెట్లీ. నేను ఇంతకుముందు నమ్మకపోయేదాన్ని. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు బిలీవ్ లైక్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనేది. కానీ యూపీఎస్సీలోకి వచ్చాక ఐ థింక్ లక్ డెఫినెట్లీ ప్లేస్ ఏ రోల్ అండి. బికాస్ మెయిన్స్కి వెన్ యూ గో అటెంప్ట్ ద పేపర్, అంత వాస్ట్ సబ్జెక్ట్లోంచి ఇఫ్ యూఆర్ లక్కీ నువ్వు చదివినవి రావచ్చు, దెన్ యూఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద లిస్ట్. మీ లక్ బాగా లేకపోతే మీరు చదవని సబ్జెక్ట్స్లోంచి రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లక్ డెఫినెట్లీ అండి. కానీ యూపీఎస్సీ సెట్ వెళ్తాన్నప్పుడు మీ హస్బెండ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? యాక్చువల్లీ నన్ను యాక్చువల్లీ ఫస్ట్ జాయిన్ చేసింది మా హస్బెండ్ అండి, తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్. యా హీ జాయిన్ మీ. కానీ ఫస్ట్ సెకండ్ టైం పోయిన తర్వాత హీ వాజ్ బిట్ డిసప్పాయింటెడ్. బట్ థర్డ్ అటెంప్ట్లో వెన్ ఐ క్లియర్ ప్రిలిమ్స్, హీఈస్ లైక్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఇంకెన్ని అటెంప్ట్స్ అయినా సరే రాసుకుంటూ వెళ్ళు, చూసుకోవచ్చు కానీ అనేసి హీ ఎంకరేజ్. లైక్ థర్డ్ అటెంప్ట్లో వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత దే గాట్ కాన్ఫిడెన్స్, ఇంకొక ఇయర్ అయినా అట్లీస్ట్ విల్ గో త్రూ ద మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేసి అనుకున్నారు. సో వన్స్ ప్రిలిమ్స్ ఇస్ డన్ దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ మీ యాక్చువల్లీ. అట్లాగా. ఎన్ని అవర్స్ చదివేవాళ్ళండి? లెక్క చూసారు ఎప్పుడన్నా? నాకు యాక్చువల్లీ నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదని, కానీ రఫ్లీ ఐ యూస్ టు స్టడీ ఫర్ 8 to 10 hours. అందులో ప్రొడక్టివ్ వేరే ఉండొచ్చు, కానీ నాకు తెలిసి నేను వెరీ ఆనెస్ట్గా చెప్తున్నా, అన్ని అవర్స్ చదువుతారా అని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. బట్ నా నాలెడ్జ్ బేస్ తక్కువ అయి ఉండొచ్చు, నేను అందుకు నాకు అన్ని అవర్స్ పట్టు ఉండొచ్చు పర్ డే చదవడానికి. సో నేను మార్నింగ్ లేసి తిన్నాక స్టార్ట్ చేసి మళ్ళీ లంచ్కి ఒకసారి వచ్చేదాన్ని, ఈవినింగ్ ఒకసారి వచ్చేదాన్ని. ఈవినింగ్ ఒక 1 hour అట్లా మా పాపతో ఆడుకొని మా మమ్మీతో ఇదేదో మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. రాత్రి అరౌండ్ 1-2 వరకు చదువుకునేదాన్ని మళ్ళీ.
సో ఇట్ హ్యాపెన్ యాక్చువల్లీ 8 to 10 hours ఈజీగా ఎందుకంటే నాకు వేరే తెలియలేదు, వేరే పని ఏది నేను చేసినట్టు కూడా గుర్తులేదు నాకు. కానీ 1.5 years సీరియస్లీ. అండ్ ఇట్ టుక్ మీ ఎక్స్ట్రా ఎఫర్ట్ బికాజ్ ఎందుకు అన్ని అవర్స్ చదవాల్సి వచ్చిందంటే నేను కోచింగ్ తీసుకున్న తర్వాత దట్ వాస్ నాట్ యాక్చువల్లీ సో మచ్ యూస్ఫుల్. బికాజ్ ఒకసారి 1-2 times ఫెయిల్ అయిన తర్వాత నేను చూసుకుంటే the thing was that I am solely depending on the coaching, what they have said actually. Coaching institutes ఏం చెప్పారు, ఎంత నోట్స్ ఇచ్చారు అంతే చదివాను, బట్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. మొత్తానికి అది ఇట్ వాజంట్ యూస్ఫుల్. అది కొంతవరకే, ఓన్లీ 10-15%. రెస్ట్ ఆల్ ఐ హ్యావ్ టు డూ. సో సెల్ఫ్ స్టడీ అని చాలా మంది చెప్తారు. సో ఆ సెల్ఫ్ స్టడీ చేసే ప్రాసెస్లో, ఆన్సర్ రైటింగ్ నేర్చుకునే ప్రాసెస్లో, అండ్ వన్స్ ఐఎమ్ డన్ విత్ ద కోచింగ్ నేను ఇంకా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వలేదు. ఈవెన్ ఫర్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్కి దేనికి నేను మార్క్స్ ఎక్కడ ఇవ్వలేదు. సో ఐఎమ్ నెవర్ ఏమంటారు ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర నా పిక్చర్ కూడా ఉండదు ప్రాబబ్లీ, బికాస్ ఐఎమ్ నాట్ అలైన్డ్ విత్ ఎనీ ఇన్స్టిట్యూట్. సో అంత సెల్ఫ్గా చేసుకోవాల్సి వచ్చింది. నేను చర్చలలోనే ఉండి చదివాను. సో టోటల్గా కట్ ఆఫ్ అయినట్టు అనిపించింది నాకు. నా స్ట్రీమ్ తోటి, నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళతోటి కట్ ఆఫ్ అయిపోయింది నాకు. సో ఏం జరుగుతుంది బయట, వీళ్ళకి ఎలా వస్తున్నాయి, బయట ఏం జరుగుతుంది, యూపీఎస్సీ వాళ్ళతోటి వాట్స్ గోయింగ్ ఆన్ విత్ దెమ్ అనేది నాకు ఏం ఐడియా లేదు. నేను చదువుకుంటూ పోయాను, రాస్తూ పోయాను. సో నాది నేను నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టింది. యా. ఇప్పుడు ఈ ర్యాంక్తో సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఇంకా బోల్డ్ అటెంప్ట్స్ ఉన్నాయి మీకు? యాక్చువల్లీ నాకు ఎందుకు రాస్తారేమో అని ఎక్కడో డౌట్ వస్తుంది యాక్చువల్లీ. రాస్తానండి డెఫినెట్గా. యా, ప్రతి ఒక్కరు రాస్తారండి ఆబ్వియస్గా. సో ఐకో 560 వచ్చింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ర్యాంక్, బట్ నేను ఐఏఎస్ తర్వాత ఐ గేవ్ ఐఆర్ఎస్ యాజ్ మై ప్రిఫరెన్స్. ఐ నెవర్ ఆప్టెడ్ ఫర్ ఐపీఎస్ ఆప్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ నేను ఐడిఏఎస్కి ఇచ్చాను యాక్చువల్లీ. సో ఐడిఏఎస్ వచ్చినందుకు ఐఎమ్ బిట్ హ్యాపీ యాక్చువల్లీ, బికాస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వీస్. ఏ సర్వీస్ అండి? ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. ఓకే, ఇప్పుడు మీకు అందులో డిఫెన్స్ కన్ఫర్మ్ చేశారా? ఐ మీన్ అలాట్ చేశారా? ఐ హావ్ జాయిన్డ్ ద సర్వీస్ యాక్చువల్లీ. ఓకే, యా. సో ఒక్కసారి మా కోసం ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు చెప్తారు? నేను ఈఓఎల్ తీసుకొని వచ్చాను. సో ట్రైనింగ్ రన్ అవుతుంది మా వాళ్ళకి, బట్ నేను ఈఓఎల్ మీద లీవ్ తీసుకున్నాను. సో 1 year లీవ్. సో ఐఎమ్ ఆన్ లీవ్. నవంబర్ ఆర్ డిసెంబర్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. ట్రైనింగ్ ఫస్ట్ ఇండక్షన్ వచ్చేసి పూణేలో ఉంటుందండి. 15 days ఇండక్షన్ ఉంది. తర్వాతకి 6 months ఢిల్లీలో ఉంటుంది. తర్వాత ఫరీదాబాద్ అండ్ మళ్ళీ పూణేలో మళ్ళీ 6 months ఉంటుంది. టోటల్ ఇట్స్ 1.5 year అండ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో యాక్చువల్లీ 1 week ఫారిన్ అటాచ్మెంట్ కూడా ఏదో ఉంటుందంట. ఐ హర్డ్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ట్రైనింగ్ దిస్ ఇయర్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు నేను ఇంకా లాంగ్ లీవ్ పెట్టి నెక్స్ట్ ప్రిలిమ్స్ కన్నా ప్రిపేర్ అవుతున్నారేమో అని డౌట్ వచ్చింది. యాక్చువల్లీ 23లో రాద్దాం అనుకున్నాను, బట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేదండి, జాయిన్ అవ్వమన్నారు. అండ్ 23లో దే ఆర్ నాట్ అలౌయింగ్ అస్ టు రైట్. యూ హ్యావ్ టు రైట్ అగైన్ ఇన్ 24. అందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ 1 more year. ఓకే, పోలండి మీకు కూడా మధ్యలో ఒక బ్రేక్ దొరికినట్టుంది. 1.5-2 years చాలా స్ట్రెస్ఫుల్ ఉండింది కదా. సో ఐ థింక్ ఐ డిజర్వ్ ద బ్రేక్. సో హౌ డూ యూ రిలాక్స్ యువర్ సెల్ఫ్? అంటే కంప్లీట్గా మీకు ఐసోలేట్ అయ్యి ఉన్నారు టోటల్గా. సో ఎలా రిలాక్స్ అయ్యేవాళ్ళు? చదివి లేదంటే బుక్స్ మధ్యలో మనుషులు లేకుండా ఒక రూమ్లో? సో అంత మెంటల్ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ రిలీఫ్ అంటే ఏం పెద్దగా చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. జనరల్గా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకరితో కోఆర్డినేట్ అయ్యి ప్రిపేర్ అయ్యేదాన్ని మా ఫ్రెండ్స్తో. సో ఈవినింగ్ కాల్ చేసి వాళ్ళు ఎక్కడి వరకు చదివావు, ఏం చదివావు, ఇదే డిస్కషన్, నెక్స్ట్ ఏం చదువుదాం, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఆప్ చేద్దాం, ఏ బుక్ చదువుదాం, దానికోసం ఇలాగే ఉండేది. అండ్ ఏమో నాకు రిలీఫ్ కోసం ఏం చేసినట్టు కూడా ఐడియా లేదు. తినడము, కొద్దిసేపు ఏమైనా యూట్యూబ్లో కొద్దిసేపు వీడియోస్ అవి చూసి మళ్ళీ గో బ్యాక్ టు ద బుక్స్. ఎవరిదైనా టాపర్స్ టాక్ చూసి కొంచెం, ఎందుకంటే చదివేప్పుడు ఆ స్ట్రెస్కి కొన్నిసార్లు క్విట్ చేయాలనిపించేస్తుంది. ఏంటిది స్ట్రెస్ అంటే నాకు క్విట్ చేయాలనిపించలేదు యూపీఎస్సీలో మాత్రం. మిగిలిన అన్ని క్విట్ చేయాలనిపించాయి కానీ యూపీఎస్సీలో ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే ఈ స్ట్రెస్కి కొన్నిసార్లు డిమోటివేట్ అయిపోతాం. ఎందుకంటే కొన్నిసార్లు 7th attempt 8th attemptలో క్లియర్ చేసిన వాళ్ళ స్టోరీస్ చూసి నాకు కూడా అంత అవుతుందా అనేసి స్ట్రెస్ అయిపోతాము. కానీ టు కీప్ అప్ యువర్ బూస్ట్ అంతే, టాపర్స్ టాక్ చూడడము అట్లాంటి కొంచెం మోటివేషనల్గా ఉండేవి చూసి మళ్ళీ గో బ్యాక్ టు ద బుక్స్. మీది ఆప్షనల్ ఆంథ్రోపాలజీ యాక్చువల్లీ. సో అది కూడా మీరు ఓన్గానే ప్రిపేర్ అయ్యారా అంతా?
యాక్చువల్లీ ఆంథ్రోపాలజీ చెప్పారు కానీ నేను ఆ క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వలేదండి. అంటే యాక్చువల్లీ ఎందుకంటే సార్ మార్నింగ్ చెప్పేవారు 6 o'clock ఎర్లీ మార్నింగ్. నాకు ఆ టైంకి కొంచెం కొన్ని రోజులు అటెండ్ అయ్యాను. అది ఒకటి లేట్ నైట్స్ మీరు చదవడం వల్ల కూడా ఒక రీజన్ కావచ్చు. యాక్చువల్లీ ఏమంటారు సార్ చెప్పిన తర్వాత ఇట్ టుక్ మీ 3 years టు కమ్ టు ద మెయిన్స్ యాక్చువల్లీ. సో అది ఎక్కడో వెళ్ళిపోయింది కూడా. సో అది కూడా మీ ఓన్ ప్రిపరేషన్ చెప్పుకోవచ్చు అలా. యా ఆంథ్రోపాలజీ నేను అంటే నాకు ఒక సీనియర్ని అడిగితే హీ వాజ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనమాట. సో నేను అడిగాను, ఆయన అడిగితే హీ రికమెండెడ్ మీ సమ్ బుక్స్. సో అది కూడా కూర్చొని నేనే చదువుకున్నాను. అండ్ ఆన్సర్ రైటింగ్ అది అంటే నేను యాక్చువల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్గా వెళ్ళి మెయిన్స్ రాశాను. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఓ మై గాడ్. ఎందుకంటే బికాజ్ మీకు తెలుసు బయట ఇన్స్టిట్యూట్స్లో ఆన్సర్ రైటింగ్ అని మాక్ టెస్ట్ అని ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్. నేను ఉండేది జడ్చలలో. సో ఎవ్రీ వీక్ వచ్చి నేను ఆన్సర్ రైటింగ్ అని చేసి వెళ్ళి అంత అది లేదండి నాకు. సో యాక్చువల్లీ అక్కడికి మా ఆయన ఏం కాదు ట్రై చేయి అనేసి ఒక ఇన్స్టిట్యూట్లో డబ్బులు కూడా కట్టాను. బట్ వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్కి ఐ డోంట్ రైట్ ఏమంటారు ఎక్కడ మెయిన్గా మీకు నచ్చలేదు అలానే అనుకోండి. నచ్చితే their response is very poor అండి. I said them నేను ఫేస్ పైన చెప్పాను, this is not we are paying for, if you are taking some money please be responsible for what you have taken అని చెప్పేసి వచ్చాను ఆ ఇన్స్టిట్యూట్ హెడ్కి యాక్చువల్లీ. I said so వాళ్ళ రెస్పాన్స్ చాలా పోర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తానంటే నేను ఫస్ట్ వీక్లోకి డబ్బులు కట్టాను. ఐ రోట్ ఫస్ట్ టెస్ట్. నాకు మెయిన్స్ 2.5 months తర్వాత ఉంది. ఐ రోట్ మై ఫస్ట్ టెస్ట్. తర్వాత 4 weeks అయిపోయింది. 4 tests ఏమంటారు రాయలేదు నేను యాక్చువల్లీ. ఈ ఫస్ట్ పేపర్ వచ్చాక చూసేసి రాద్దాంలే అనేసి 1.5 months అయింది కానీ ఫస్ట్ టెస్ట్ పేపర్ నాకు ఇంతవరకు వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు. సో అడిగాను, ఐ ఆస్క్డ్ దెమ్ లైక్ మీరు పేపర్స్ ఆన్ టైం కరెక్షన్ చేసి ఇస్తామన్నందుకే కదా ఐ హ్యావ్ జాయిన్డ్ యువర్ టెస్ట్ సిరీస్ అంటే దే ఆర్ వెరీ రెక్లెస్ ఆన్సర్స్ చెప్పారు. అంటే వాళ్ళకి పెళ్ళి అయింది కరెక్షన్ చేసి అతనికి సో వీ కెన్ నాట్ డూ ఇట్ అంటే దెన్ మీ ఫీడ్బ్యాక్ లేకుండా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై ఆన్సర్స్ అని అడిగాను. అంటే దే ఆర్ లైక్ చూద్దాము మెల్లిగా చేస్తాంలేండి అది ఇది అంటే నాకు అనిపించింది ఇది వర్కౌట్ అయ్యే పని అవ్వదు అనేసి ఐ క్విట్. మళ్ళీ క్విట్ చేశాను అక్కడ కూడా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నేను 1 month ముందు ఇంకా ఆల్మోస్ట్ 1 month తర్వాత కాబట్టి ఈ సీన్ 1.5 month ఏమో ఉంది నా మెయిన్స్కి. నేను ఒక పాయింట్లో మెయిన్స్ రాయొద్దు అనుకున్నాను. యా బికాస్ ద స్ట్రెస్ వాజ్ సో మచ్ యాక్చువల్లీ. నా లైఫ్లో నేను ఎప్పుడు మెయిన్స్ రాయలేదు ఫస్ట్ టైం. ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం యాక్చువల్లీ. అండ్ ఐ హ్యాడ్ నో మెంటర్. ఐ స్టడీడ్ ఆన్ మై ఓన్ ఫ్రమ్ మై టౌన్. నాకు మెంటర్ లేడు. చాలామందికి దే జాయిన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి మెంటర్స్ వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్ మీకు ఇన్స్టిట్యూట్స్లో మెంటర్స్ ఉంటారు. వాళ్ళు దే విల్ గైడ్ యూ ఆన్సర్ రైటింగ్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేసి. నాకు అదేం తెలియదు యాక్చువల్లీ. ఐ డోంట్ నో హౌ టు రైట్ అన్ ఆన్సర్ ఫస్ట్. కానీ నిజానికి కూడా ఇన్స్టిట్యూట్స్లో ప్రతి ఒక్కళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా ఈ రోజుల్లో? ప్రతి ఇండివిజువల్ని పిలిచి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, మనం ఎక్కడ డెవలప్ చేయాలి, వీ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అనే పాయింట్ చాలామంది ఒక క్లాస్లో ఇప్పుడు ప్రెసెంట్ 150-200 members ఉంటున్నారు రైట్ నౌ. సో ఎంతమందిని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఐఎమ్ నాట్ పాయింట్ అవుటింగ్ దెమ్ యాక్చువల్లీ, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది నాకు డౌట్ వస్తుంది. ఐ లెట్ యూ నో దిస్. They don't actually. What happens is they'll train those people. తర్వాత సో హూ ఎవర్ అవుట్ ఆఫ్ 150-200 people అందరూ ప్రిలిమ్స్ క్లియర్ చేయరు. ఆబ్వియస్గా నాకు తెలిసి ఒక 5 to 10 people చేస్తుండొచ్చు. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు ఫోకస్ ఆన్ దోస్ 5 to 10 people. That's true. And if ఒకవేళ either you should clear prelims to get their attention or else you should be from some influential family. It is running there actually. మీ పేరెంట్స్ బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ అయితేనే you are paid some special attention. True. సో అది రన్ అవుతుంది. సో ఓన్లీ ఇఫ్ యూ క్లియర్ ప్రిలిమ్స్ కొంచెం they will care you at least. Or it else is everywhere. those, it is everywhere and mains clear చేస్తే ఇంకొంచెం ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్. ప్రిలిమ్స్ మన హార్డ్ వర్క్ తో మనం కష్టపడి తెచ్చుకోవాలి. దెన్ దే విల్ హెల్ప్ ఫర్ ద మెయిన్స్ యాక్చువల్లీ. కరెక్ట్. సో నాకు అదే ఆశ్చర్యం ఈ విషయంలో. ఎవరు
మెంటర్ లేరు, ఎక్కడ మీరు తీసుకోకుండా ఇంట్లోనే ఉండి, నాకు అనిపిస్తుంది అంటే చాలా మెంటల్ టార్చర్ ఇది మిమ్మల్ని మీరు పెట్టుకున్నది. సీరియస్లీ నేను ఊహిస్తుంటే మీకు తోచింది నేను ఈ రోజు చదవాలి అంటే చదవాలి, ఇది రాయాలి అంటే ఇది రాయాలి తప్ప ఇది రైటా రాంగా, దీన్ని కరెక్ట్ చేయడం ఎలాగా, లేదా అసలు నేను కరెక్ట్ రాస్తున్నాను లేదా, మనమే మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి, మనమే మనకి ఆన్సర్ చేసుకోవాలి, మనమే మనం తిట్టుకోవాలి, మనమే మనల్ని శభాష్ అనుకోవాలి. ఓ మై గాడ్. యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాసెస్లో నేను ప్రాక్టీస్ చేసేదాన్ని, కానీ నాకు నేను రాసింది ప్రాపర్గా ఉందా, స్ట్రక్చర్డ్ ఉందా, ఇలా రాస్తే మార్కులు పడతాయని నాకు ఎవరు చెప్పలేదు. సో అదొక ప్రాబ్లం. అందుకు నేను మెయిన్స్ క్విట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ టాలెంట్తో పోయి రాస్తే ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. డెఫినెట్లీ ఎంతోమంది సమ్ పీపుల్ ఆర్ దేర్ ఎలా ఉంటారంటే దే విల్ టేక్ కోచింగ్ ఫర్ ద ఇయర్, దే విల్ రైట్ దిస్ ఇయర్ ఎగ్జామ్ రాస్తారు, ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మళ్ళీ దే విల్ గో ఫర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ అండ్ ఆల్. అగైన్ ఇఫ్ దే క్లియర్ మెయిన్స్ దే విల్ గో ఫర్ ఇంటర్వ్యూ, మెంటర్షిప్ అండ్ ఆల్. ఇట్స్ లైక్ ఎ కంటిన్యూస్ సపోర్ట్ ఫ్రమ్ సమ్వన్. సో నాకు ఇక్కడ ఆన్సర్ ప్రాపర్గా ఉందా లేదా చెప్పడానికి కూడా దేర్ ఇస్ నో వన్. సో ఐఎమ్ లైక్ నేను రాస్తే కూడా ఎట్లాగో అవ్వదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ మోర్ ఎలిజిబుల్ అండ్ మోర్ నాలెడ్జబుల్ దెన్ మీ. వాట్ వుడ్ ఐ గెట్? నేను వెళ్ళి రాసినా నాకు తెలిసి డెఫినెట్లీ ఐ విల్ కమ్ బ్యాక్. సో ఎందుకు రాయడం అని ఒకరోజు ఏడ్చాను కూడా నేను. యాక్చువల్లీ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన తర్వాత 1.5 months ఉంది. ఇప్పటికిప్పుడు నేను ఎవరిని వెతుక్కోవాలి? వేరే ఇన్స్టిట్యూట్స్లో I approach, they are like madam already we are on the ఏమంటారు టెస్ట్ అయిపోయాయి, సో ఇఫ్ యూ రైట్ విల్ ట్రై టు అని అన్నారు. కానీ ఐఎమ్ లైక్ ఇంకా వదిలేస్తే బెటర్, ఇదంతా నా వల్ల అవ్వదేమో అనేసి వెళ్ళాను. కానీ సమ్హౌ మా హస్బెండ్ అన్నారు, ఓకే నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా గివ్ యువర్ అటెంప్ట్, గివ్ యువర్ బెస్ట్ షాట్, వెళ్ళి రాయి, నీకు వచ్చింది, యూ ట్రై టు రైట్ సంథింగ్. అంతేగాని వచ్చిన బికాస్ మెయిన్స్ రాసే యునో దట్ ఛాన్స్ అందరికైతే రాదు, డెఫినెట్లీ రాదండి. సో వై టు వేస్ట్ దట్? ఒకసారి రాయి, ఇఫ్ యూ గో, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం యూ విల్ బీ బెటర్ ప్రిపేర్డ్, నువ్వు అట్లా మంచిగా ప్రిపేర్ అవ్వు. సో గో అండ్ రైట్ అన్నారు. ఈవెన్ నేను పేపర్స్ రాసేటప్పుడు కూడా అట్లీస్ట్ నేను జనరల్ స్టడీస్కి ఆన్సర్ రైటింగ్ 1 monthలో ఏదో ప్రాక్టీస్ చేశాను, కానీ ఆంథ్రోపాలజీ అయితే 0, డైరెక్ట్గా వెళ్ళి పేపర్ రాయడమే. సో ఆంథ్రోపాలజీ ఫస్ట్ పేపర్ రాసిన తర్వాత కూడా వచ్చి ఏడ్చాను మళ్ళీ నేను. లైక్ టైం సరిపోలేదు, just because anthropology is full of diagrams actually. You are so emotional and very so sensitive too. I'm very tough even actually. So Elise వచ్చి అంటే because I'm lacking that support actually. I felt so bad, like రాసాను, అందరు చాలా మంది నవ్వుకుంటూ వస్తే ఓకే ఐఎమ్ గోన్ అనిపించి మళ్ళీ ఫెయిల్యూర్ తీసుకోవాలేమో అనేసి ఐ ఫెల్ట్ సో బ్యాడ్ యాక్చువల్లీ. మళ్ళీ వచ్చాను, I have said you already, I was not confident of my mains actually. నేను అసలు కాన్ఫిడెన్స్ 0 నాకైతే మెయిన్స్ క్లియర్ అవుతుంది అని. I said you also, UPSC అనేది ఎవరికి ఎందుకు అవుతుందో తెలీదు, నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ ఉన్నాను, కానీ నాకు అయ్యింది. కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి అవ్వలేదు, కానీ అండర్ కాన్ఫిడెంట్ ఉన్న నాకు క్లియర్ అయ్యింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. కానీ మళ్ళీ అదొక స్ట్రెస్, ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఫైనల్ లిస్ట్లో ఉంటామో ఉండమో, మళ్ళీ అది ఇంకొక లెవెల్ స్ట్రెస్ యాక్చువల్లీ. యా, సో ఇట్స్ యునో ఆల్ ఎవ్రీ ఫేజ్ దగ్గర ఐ వాస్ సో స్ట్రెస్డ్ అవుట్ యాక్చువల్లీ. ఎందుకంటే if there was someone from my family who has cleared the UPSC, who has been guiding me, ఎవరైనా నన్ను గైడ్ చేస్తున్నట్టయితే I would have shared them. ఇట్లా అనిపిస్తుంది ఈ టైంలో, యా, ఫ్రమ్ మై టౌన్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ. యా, సో there was no one actually to tell me like guide me or so anything. కాబట్టి నాకు అనిపించేది అవుతుందా అవ్వదా, అవుతుందా అవ్వదా, ఈ స్ట్రెస్ చాలా ఉండేదండి. బికాస్ ఈ రీజన్స్ వల్ల I was so stressed out. If I had some support academically, I would have better performed actually. Yeah. ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ అయినా మీరు ఒక 1 year గ్యాప్ తీసుకున్నా మళ్ళీ రాస్తారు కదా? ఒక్కసారి అచీవ్ చేసిన తర్వాత ర్యాంక్తో సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం ఉన్న అటెంప్ట్స్ని చదువు ఏది ఏమైనా తడుపడో తెలుసుకుందాం అనుకున్న వాళ్ళే 99% మంది. డెఫినెట్గా అది ఇందులోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఐఏఎస్ అవ్వాలని వస్తారు, మోస్ట్లీ ఐఏఎస్ ఐపీఎస్సీ అవ్వాలని వస్తారు. బట్ దే ఆర్ అవి ఆల్మోస్ట్ 200 పోస్ట్స్ ఉంటాయి అంతే. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ రైట్ అగైన్. ఇట్స్ అది జరిగే ప్రాసెస్ అది అండి. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఎగ్జాస్ట్ దేర్ అటెంప్ట్స్, వాళ్ళ అటెంప్ట్స్ అని అయిపోయే వరకు రాస్తారు.
యా బికాస్ మనుషులకు ఉంటుంది కదా, దే హ్యావ్ టు అచీవ్ దే ట్రై టు గెట్ ద బెస్ట్ యాక్చువల్లీ. సో ఖచ్చితంగా అది నాకు కూడా ఉంది. అయితే ఏమవ్వాలనుకున్నారు ఫైనలీ? గోల్ ఏం పెట్టుకున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఐ షుడ్ గెట్ సంథింగ్, సమ్ ర్యాంక్ టు గెట్ ఇన్ టు ఐఏఎస్ అంతే. ఓకే, ఎనీ ర్యాంక్ విత్ ద సేమ్, ఐ మీన్ ఈ స్టేట్ క్యాడర్ వచ్చేలా బెటర్ ర్యాంక్స్ ఏమైనా. దట్స్ నైస్. యా కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే జర్నీ మొత్తం మాత్రం చాలా పెయిన్ఫుల్ జర్నీ మీది మాత్రం, ఎస్పెషల్లీ. యా ట్రూ యాక్చువల్లీ. నవ్ యు ఆర్ రిలీవ్డ్ టోటలీ. యా రిలీవ్డ్ అండ్ ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెస్ యాక్చువల్లీ. స్ట్రెస్ చాలా పడ్డానండి 1.5 years. అండ్ ఎగ్జామ్ ఇస్ ఏ 1 year ప్రాసెస్. ఈ కరోనా వల్ల ఇట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది యాక్చువల్లీ. సో ఇంకా లేట్, ఇంకా ఎక్కువ టార్చరింగ్ ఉండింది యాక్చువల్లీ ఆ స్ట్రెస్. సో నవ్ ఐ వాంట్ టు టేక్ ఏ బ్రేక్. ఎట్లాగూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు కాబట్టి ఐ టేక్ ఏ బ్రేక్ హ్యాపీలీ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్. ఇంటర్వ్యూ అంతా ఎలా జరిగిందండి? ఇంటర్వ్యూ నాకు చౌబే సార్ బోర్డు పడిందండి. ఫ్రెండ్లీగానే ఉన్నింది యాక్చువల్లీ. క్వశ్చన్స్ కూడా మరి అలా భయపెట్టేలాగా, చాలామంది నాకంటే ముందు రోజు జనరలీ మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళతో మనం టచ్లో ఉంటాం, నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏం అడిగారు. సో నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు యాక్చువల్లీ, నేను నా ఫ్రెండ్ ఇద్దరము 1-2 days డిఫరెన్స్లో ఉన్నింది. సో తన ఫ్రెండ్ వెళ్ళారు నాకంటే ముందు, నెక్స్ట్ నేనున్నాను, ఆ తర్వాత నా ఫ్రెండ్ ఉన్నారు. సో అడిగితే కొంచెము లైక్ ఆయన ఇంటర్వ్యూ అంత బాగా వెళ్ళలేదు, కొంచెం రూడ్గా మాట్లాడినట్టుగా, కొంచెం రఫ్గా అలా అనిపించింది. అంటే ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ, లైక్ నాది ఎలా అవుతుందో. బట్ నా ఇంటర్వ్యూ అయితే చాలా సాఫ్ట్, ఈజీగా పోయిందండి. అండ్ దే గివ్ బేస్డ్ ఆన్ డెఫ్ దిశ ఎన్కౌంటర్ గురించి దే స్ట్రెస్ సో మచ్. అంటే బికాస్ ఈ స్టేట్ నుంచి దట్ వాస్ వెరీ ఏమంటారు, చాలా పెద్ద ఇన్సిడెంట్, నేషన్ వైడ్ ఇన్సిడెంట్ కదా. సో దే ఆస్క్ మీ లైక్ ఎన్కౌంటర్ చేయడం కరెక్టేనా అంటే ఐ సెడ్ నో, ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా ఈస్ నాట్ కరెక్ట్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ గిల్టీ వీ షుడ్ ప్రూవ్ ఇట్ అండ్ లెట్ ద కోర్ట్ టేక్ ద యాక్షన్, బట్ యూ షుడ్ నాట్ గో అండ్ ఎన్కౌంటర్. దే ఆర్ లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ పోలీస్ ఆఫీసర్ విల్ యూ డూ దట్ అనేసి. ఐ సెడ్ సార్ ఐ వోంట్ డూ. నీ మీద ప్రెషర్ ఉంటుంది పైనుంచి, ఇలాగే ఆ క్వశ్చన్ని చాలా ప్రెస్ చేసి ఆ క్వశ్చన్ చాలాసేపు అడిగారు. అయినా చేయనంటావా, నేను ట్రాన్స్ఫర్ చేస్తానంటే చేయనంటావా, ఇలా అడిగారు. వాళ్ళు ఎన్ని అడిగినా ఐ సెడ్ ఐ వోంట్ డూ సార్ దట్ ఓకే. అండ్ దెన్ దే ఆస్క్ మీ సమ్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్ లైక్ హ్యూమన్ బ్రెయిన్స్ అండ్ ఆల్. తర్వాత మా పాప ఏం చదువుతుందని అడిగారు. ఐ సెడ్ షీ వాజ్ ఇన్ హర్ 2nd class. ఐ సెడ్ అంటే వాళ్ళు కూడా నవ్వర్. అండ్ హాబీస్ అడిగారు. ఐ సెడ్ సార్ ఐ డూ జనరలీ కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ యాక్చువల్లీ. సో ఐ డూ దట్ అని చెప్తే దే ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ ఆన్ దాట్. ఓకే, బెస్ట్ రెసిపీ ఏం చేస్తారు? మా హస్బెండ్ అడిగారు. ఆయన అడిగితే ఆయన చెప్తారంటారా? యాక్చువల్లీ అన్నీ బాగానే చేశాను. బిర్యానీ ఇస్ గుడ్ యాక్చువల్లీ. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కొన్ని టిప్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అనండి, కొన్ని దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ వాంటెడ్ టు సే టు దెమ్ అంటే ఏం చెప్తారు? ఓకే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బీ క్లియర్ అబౌట్ ది సిలబస్. సిలబస్ క్లియర్గా తెలుసుకొని సిలబస్ కాపీ ముందు పెట్టుకొనేసి యూ స్టార్ట్ ద ప్రిపరేషన్. సెకండ్ థింగ్, నాలాగా అన్ని బుక్స్ నేను ఫస్ట్లో చదివినట్టు అన్నీ చదవకుండా ఒక సబ్జెక్ట్కి మినిమం రిక్వైర్డ్ సోర్సెస్ పెట్టుకోండి. లైక్ 1 or 2 books ఇస్ ఎనఫ్. సో ఎందుకంటే సోర్సెస్ ఎక్కువ కొద్దీ రివిజన్ చాలా కష్టమవుతుంది. లాస్ట్ మూమెంట్లో ప్రిలిమ్స్కి ఇంకా 1.5 months ఉందాం, ఫైనల్ రివిజన్ చాలా కష్టమైపోతుంది బుక్స్ ఎక్కువ ఉండిపోతే. సో సోర్సెస్ అనేది చాలా తక్కువ పెట్టుకొని రివిజన్ ఇస్ ద కీ అని చాలామంది నేను టాపర్స్ వీడియోస్ చూస్తే చెప్తే నాకు అర్థం అవ్వలేదు దాని వాల్యూ. కానీ అది నిజంగానే రివిజన్ మళ్ళీ నాకు తెలిసి నేను ఆ 1.5 year 2 yearsలో I have read every book like around 6 to 8 times I guess. So do revise the books. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఇఫ్ యు ఆర్ ఏదైనా సబ్జెక్ట్ నాకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది అంటే లైక్ నాకు మోడర్న్ హిస్టరీ ఆ డేట్స్ ఆ మూమెంట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కొంచెం కష్టం నాకు. సో అలా మీకు ఏదైనా సబ్జెక్ట్ కనుక కొంచెం టిపికల్గా హార్డ్ అనిపిస్తే యూ మేక్ షార్ట్ నోట్స్ ఫర్ దట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి మాత్రం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని యూ రివైజ్ దట్ లైక్ ఎవ్రీ మంత్ ఒకసారి రివైజ్ చేస్తే అది మీ బ్రెయిన్లో అలా ఉండిపోతుంది ఆ సబ్జెక్ట్ అంతే. అండ్
మాక్ టెస్ట్లు ఇవ్వాలి. ఇఫ్ సీసాట్ ఈస్ బికమింగ్ టఫర్ ఎవ్రీ డే, సో సీసాట్ మీద ఫోకస్ పెట్టాలి. బికాస్ పేపర్స్ చూస్తే చాలా టఫ్ వస్తుంది సీసాట్. చాలామంది సీసాట్లో వెళ్ళిపోతారు. సో అండ్ సో సీసాట్ మీద ఫోకస్ చాలామంది పెట్టారు యాక్చువల్లీ. సో సీసాట్ మీద ఫోకస్ పెట్టాలి బికాస్ సీసాట్ ఈస్ ద కీ. క్వాలిఫైయింగ్ పేపర్ కదా. యా క్వాలిఫైయింగ్, బట్ ఇఫ్ యూ డోంట్ క్లియర్ సీసాట్ యూ వోంట్ బి, అండ్ మీ ఫస్ట్ పేపర్ కూడా కరెక్ట్ అవ్వదు అని అంటారు, బట్ ఐ డోంట్ నో ప్రాపర్లీ. సో సీసాట్ ఖచ్చితంగా యూ షుడ్ బి వెరీ గుడ్ విత్ అనమాట. అండ్ ఇంకా మాక్స్ ఎక్కువ ఇవ్వాలండి ఫర్ ప్రిలిమ్స్. నాలాగా ప్రిలిమ్స్ హర్డిల్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి మాక్స్ ఖచ్చితంగా, బికాస్ మార్క్స్ ఎక్కువ ఇచ్చే కొద్దీ యూ విల్ నో హౌ టు ఎలిమినేట్ ద రాంగ్ ఆన్సర్. సో ఆ క్వాలిటీ నరిష్ అవుతుంది అనమాట. రాంగ్ ఎలిమినేషన్ మెథడ్ అనేది నరిష్ అవుతుంది. సో యాజ్ మెనీ యాజ్ 30 to 35 మార్క్స్ ఇస్ గుడ్ ఎవ్రీ ఇయర్. అండ్ మెయిన్స్కి నేను టెస్ట్ సిరీస్ రాలేదు కాబట్టి ఐ డోంట్ నో, బట్ రాస్తే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. మెయిన్స్కి కూడా యూ చూస్ వన్ గుడ్ టెస్ట్ సిరీస్ అండ్ సిన్సియర్గా రాస్తే ఇట్ విల్ ఈల్ ద రిజల్ట్స్ యాక్చువల్లీ. మంచి మెంటర్ దొరకాలి మనకి. అండ్ టైం అంటే ఐ కెనాట్ సే అబౌట్ ఇన్ని అవర్స్ చదవాలి అని నేను చెప్పలేను, బికాస్ ఒక్కొక్కరి కెపాసిటీ వాళ్ళది. నాకు కొంచెం లేట్గా అర్థమయ్యే టైం ఎక్కువ పట్టింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ కెపాసిటీ ఉన్నంత వరకు ట్రై టు ఏమంటారు ప్రొడక్టివ్గా చదవాలి బుక్స్. లైక్ కొన్నిసార్లు మనం చదువుతాం కానీ అది మన గ్రాస్ప్ అవ్వదు మనకి. సో మనం అనుకుంటాం బుక్ అయిపోయిందని, కానీ అందులోంచి మాక్ రాసామనుకోండి అంత బాగుండదు పర్ఫార్మెన్స్. సో ప్రొడక్టివ్గా చదవడం, బుక్స్ని కూడా లైక్ అలా చదివేయడం కాకుండా యూ హ్యావ్ టు గ్రాస్ప్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ కరెంట్ అఫైర్స్ దే ప్లే కీ రోల్ యాక్చువల్లీ. నాకు టెస్ట్ సిరీస్ రాకపోయినా నేను జిఎస్లో చాలా మంచి స్కోర్ వచ్చింది నాకు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. బికాస్ నేను ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ పేపర్ చదివేదాన్ని, ఆర్ఎల్స్ బైజూస్ వాళ్ళది వీడియో లెక్చర్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్, అది చదివి ఐ యూస్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే. కరెంట్ అఫైర్స్లో ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్, చాలా మంచిగా ఉంది కరెంట్ అఫైర్స్ నాకు సబ్జెక్ట్ అది. సో అది నాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే నేను జిఎస్ రాసేటప్పుడు జనరల్ స్టడీస్లో ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ అక్కడ కోడ్ చేసేదాన్ని, చాలా ఈజీగా కోడ్ చేసేదాన్ని. సో కరెంట్ అఫైర్స్ అలా కోడ్ చేయడం వల్ల మేబీ నా జిఎస్ స్కోర్ మంచిగా ఉన్నింది. దట్స్ ద రీజన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద మెయిన్స్ అనమాట. మెయిన్స్ క్లియర్ చేయగలిగాను. సో కరెంట్ అఫైర్స్ అనేది మేబీ ఇఫ్ ప్రిలిమ్స్లో ఇప్పుడు ఒకప్పుడు అడిగినంతగా వెయిటేజ్ లేదు, కానీ స్టిల్ మెయిన్స్లో దానికి రోల్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ అనమాట, డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ ఇది మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో కరెంట్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ దే లాస్ట్ యూ క్వశ్చన్స్ అబౌట్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ అరౌండ్ వరల్డ్ అండ్ ఇండియాలో ఏం జరుగుతుంది, నీ ఒపీనియన్ ఏంటి అని. సో ఫార్మింగ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ ఇట్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మంచి కరెంట్ అఫైర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలండి. రైట్. ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారు మీతో పాటు? మా హస్బెండ్. అవునా? దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫ్లై టు ఢిల్లీ యాక్చువల్లీ. అంటే నేను ఈ స్టేట్ వదిలే ఫస్ట్ టైం అనుకుంటా ఫర్ ద ఇంటర్వ్యూ. దట్స్ ఇట్. ఓకే. యా. రైట్. మీ రిజల్ట్స్ వచ్చిన రోజున, ఎందుకంటే చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ రిజల్ట్ కోసం. సో ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి మా కోసం. యాక్చువల్లీ మా చెల్లిది మా వెడ్డింగ్ అనుకున్నామండి మేము. సో ఇక్కడ మీకు గద్వాల్ తెలిసి ఉంటుంది, పట్టు చీరలు చాలా ఫేమస్. ఐ వెంట్ టు గద్వాల్, మా చెల్లి పెళ్లి చీరలు అవి చూద్దాం అనేసి మేము గద్వాల్కి, అక్కడ మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉంటే వాళ్ళని తీసుకొని అక్కడ చీరలు నేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందాం అన్నట్టు యాక్చువల్లీ వెళ్ళాము. ఇక్కడ నుంచి బయలుదేరి నేను, మా హస్బెండ్, మా పాప, మా మదర్ వెళ్ళి అక్కడ వాళ్ళని పిక్ చేసుకొని వెళ్ళడం ప్లాన్. యాక్చువల్లీ వెళ్ళాం కూడా. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎవరు తను, నేను చెప్పాను కదా నా తర్వాత ఇంటర్వ్యూ ఉన్న అతను. సో హీ కాల్డ్ మీ ఇన్ ద ఆఫ్టర్నూన్ చేసి, దివ్య ఇంకొక 2-3 అవర్స్లో రిజల్ట్స్ వస్తాయంట అని చెప్పాడు. అప్పటి వరకు నేను మంచిగా షాపింగ్లో ఉన్నాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకుంటూ నాకు అందరికీ. సడన్గా నాకు ఇట్లా బ్లాంక్ అయిపోయింది. ఒక మూలకు పోయి కూర్చొని ఇంకా కూర్చున్నాను.
లిటరల్గా స్ట్రెస్కి నాకు స్ట్రెస్ ఎక్కువైతే కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది. మళ్ళీ ఏడుస్తుంటే వాళ్ళు మేము ఎవరితో వెళ్ళామో అతను అంటున్నారు, ఏమైంది అక్క, ఎందుకు అట్లున్నారు అది ఇది అంటే, ఏం లేదు బ్రదర్ అది ఇది చెప్పేసాక కూర్చున్నాను. కానీ నాకు మనసులో లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఉంటామో ఉండమో అని ఒక టెన్షన్. ఉన్నప్పుడు ఓకే ఉంటే హ్యాపీయే, కానీ ఉంటామా ఉండమో, బికాజ్ ఇంటర్వ్యూకి 3000 పీపుల్ పోతే దేర్ ఆర్ హార్డ్లీ 700 to 800 పీపుల్ హూ గెట్ సెలెక్టెడ్. మ్యాక్సిమం మళ్ళీ రిటర్న్ వచ్చే దాంట్లోనే ఉంటారు. సో ఐ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఇంత దూరం వెళ్ళిన తర్వాత బికాస్ ఆల్రెడీ ఊర్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది అని ఒక జనరల్గా తెలిసి ఉంటుంది కదా. సో రేపు మళ్ళీ కనిపిస్తే అడుగుతారు ఏమైంది నీ ఇంటర్వ్యూ అనేసి అడుగుతారు కదా మళ్ళీ. సో ఐఎమ్ లైక్ ఏమవుతుందో అని అసలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా అయితే తను నాకు 1 o'clock చెప్పాడు 2-3 అవర్స్లో రిజల్ట్స్ వస్తాయని. నేను 4 వరకు కొంచెం మూడ్ ఆఫ్గా కూర్చున్నా. 4 వరకు యూపీఎస్సీ వెబ్సైట్ చెక్ చేసిన రిజల్ట్స్ లేవు. ఇంకా 4-5 అయిన తర్వాత ఆఫీస్ టైం క్లోజ్ అయిపోతుంది కదా, జనరల్గా వర్కింగ్ అవర్స్ అయిపోతాయి కదా. ఇంక ఇవాళ రావులే అనేసి మళ్ళీ నేను హ్యాపీగా షాపింగ్లో పడ్డాను. రిజల్ట్స్ వచ్చాయి, నేను ఇంకా చెక్ చేయడమ్మా అనేసాను. అయితే తను ఏమన్నారంటే మా ఫ్రెండ్, నీ నంబర్ పంపించు నేను నీకు ఫోన్ చేస్తాను అని అంటే నేను ఇచ్చాను. కానీ చెక్ చేస్తుంటే అప్పటి వరకు 5 వరకు ఏం పెట్టలేదు. సో ఇంక ఇవాళ పెట్టర్లే, ఇంకా రేపు ఎల్లుండి చూసుకోవచ్చు, అప్పుడు చూసుకోవచ్చు అనేసి నేను మళ్ళీ చాలా ఇన్వాల్వ్ అయ్యాను షాపింగ్లో వెళ్ళి. ఒక 1 hour తర్వాత నాకు వరుసగా ఇంకొక ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నీ రిజల్ట్ ఏమైందని అడగడానికి. ఇన్ని రోజుల తర్వాత వీళ్ళెందుకు కాల్ చేస్తున్నారని నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఆల్మోస్ట్ నైట్ 8 అవుతుంది, అంటే అప్పటికి రిజల్ట్స్ వచ్చాయి, నేను చూసుకోలేదు అనమాట. 6కేమో వచ్చాయి. నేను పెట్టేసిన తర్వాతే వాళ్ళు దే రిలీజ్డ్ యాక్చువల్లీ. నేను చూసుకోలేదు. నేను రిటర్న్ జర్నీలో ఉన్నాను. స్టార్ట్ అయ్యి నాకు తెలిసి ఒక 2-3 miles వెళ్ళాము అంతే. ఫోన్స్ వరుసగా వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు ఎందుకు అనేసి. ఇంత ఎత్తితే ఏమైంది నీ రిజల్ట్ అని అడిగారు. ఫస్ట్ రిజల్ట్స్ రాలేదు కదా అంటే వచ్చాయి అని అన్నారు. షార్ట్ యాక్చువల్లీ, అదేంటి ఆఫీస్ అవర్స్ లోపే కదా అనేసి. సరే అయినా నా ఫ్రెండ్ ఫోన్ చేస్తానన్నాడు కదా రిజల్ట్ చూసి, తను చేయలేదంటే ఇంకా రాలేదనేసి చెప్పడానికి ఎందుకులే హర్ట్ చేయడం అన్నట్టు చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో తను ఫోన్ చేయకపోతారే, వస్తే తను ఫోన్ చేసి చెప్తాను అన్నాడు కదా అని నాకేం నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలా లిటరల్లీ ఇలా షేక్ అయ్యి నా హ్యాండ్స్. ఫోన్ చూడాలంటే కూడా అది స్ట్రెస్ అలా ఉండే. ఆ అబ్బాయి కూడా ఫోన్ చేయకపోతే ఇంకా నేను యాక్చువల్లీ రిజల్ట్ చూసుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ, లైక్ స్ట్రెస్కి అంటే ఇంకా నా ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, ఇంకా చేయలేదంటే రా అన్నట్టే. మేబీ అది చెప్పడం ఇష్టం లేక అంటే తనది నాది ఇద్దరిది రిజల్ట్ కదా. సో ఇంకా చేయలేదంటే ఆబ్వియస్గా కదా అలా, ఎందుకంటే నీ రిజల్ట్ వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. ఆబ్వియస్గా చూసి మన వాళ్ళ పేరు ఉంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ కదా, డెఫినెట్గా చేసి కంగ్రాచులేట్ చేయడానికనే చేస్తారు. నేను చాలాసేపు వెయిట్ చేసి ఒక రౌండ్ 8 చేశాను కూడా. 8 చేశాక కొంచెం దూరం వచ్చిన తర్వాత మా ఆయన అన్నారు, నువ్వు ఏడవకు, ఫస్ట్ ఓపెన్ చేసి చూడు. ఓపెన్ చేసి అంటే నాకు ధైర్యం చాలట్లేదు చూడడానికి, మీరు ఎవరైనా చూస్తా అంటే వాళ్ళకి తెలియదు ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి. సరే నేనే చూస్తాను. చాలా ఒక 1/2 hour దిగి అటు ఇటు నడిచి స్ట్రెస్ ఆపేసుకొని తీసాను. డిఐ కొడుతుంటే మ్యాచింగ్స్ వస్తున్నాయి, కానీ దివ్య అనే పేరు చాలా మందికి ఉంటుంది. ఇంకా అది కొడుతుంటే ఇట్లా హార్ట్ బీట్ సౌండ్ నాకే వినిపిస్తుంది ఆ స్ట్రెస్కి. ఐ వాజ్ సో వరీడ్ యాక్చువల్లీ. నాకు ఐ ఫెల్ట్ టెరబుల్లీ, ఏమంటారు అసలు ఆ స్ట్రెస్ నిజంగా అండి భయంకరమైన స్ట్రెస్ అది నాకైతే. ఆ రోజు దిగి వెహికల్ హైవే మీద ఆపి అటు ఇటు నడుస్తున్నాను, కొద్దిసేపు నాకు స్ట్రెస్ అవుతుంది, తీసుకోలేకపోతున్నాను మా వాళ్ళకి చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ చూసుకుంటే కదా, పోతే మళ్ళీ రాయొచ్చు, ఇంకా నెక్స్ట్ మంతే ఉంది, ఎందుకు స్ట్రెస్ అయితే నువ్వు చూసుకోవాలంటే. నేను ఎంతసేపు వాళ్ళు చెప్పేది నేను వినట్లేదు యాక్చువల్లీ. మా ఫ్రెండ్ ఏమంటున్నాడు అదే చెప్తున్నాను. తను నాకు ఫోన్ చేయలేదంటే నాది అవ్వలేదు. సో నేను చూసుకొని ఆ ధైర్యం లేదు నాకు చూసుకొని, అక్కడ నా పేరు లేకపోతే నేను అది తీసుకోలేనేమో అనిపించింది. సో ఇంకా మా ఆయన కొంచెం ప్రేయర్ చేశారు ఒక రౌండ్. చేసిన తర్వాత ఎనర్జీ తెచ్చుకున్నాను. సరిపోతే నేను ఇంకా మెంటల్గా పోయిందని ఫిక్స్ అయ్యి ఓపెన్ చేశాను. పోతే పోయింది, నెక్స్ట్ మంత్ ఉంది చూసుకుందాం ఎగ్జామ్ని మళ్ళీ అనేసి. అట్లా అనుకుని మెంటల్గా సీరియస్గా ఇంకా పోయిందని ఫిక్స్ అయ్యి ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఇయర్ రాద్దామని. ఓపెన్ చేసి చూస్తే పిఈఆర్ అని కొట్టాను. యాక్చువల్లీ ఇట్స్ పెరుమల్ల దివ్య. పిఈఆర్ దెర్ ఆర్ లైక్ 3-4 మ్యాచింగ్స్. ఇంకా ఒక్కొక్క లెటర్ పిఈఆర్యు కొడుతుంటే మ్యాచింగ్స్ తక్కువ అవ్వడం చూస్తుంటే ఇంకా స్ట్రెస్ అవుతుంది. అది పీడిఎఫ్లో వీల్ సర్చ్
MULL అంటే 1 మ్యాచింగ్ ఉంది పెరుమల్ల కంప్లీట్ అయ్యే వరకు. అచ్చా. ఐ వాస్ లైక్ బికాస్ వెరీ రేర్ టు హ్యావ్ సేమ్ సర్ నేమ్స్, బికాస్ జైన్స్ అనేది చాలా మందికి ఉంటుంది, కానీ పెరుమల్ల ఇస్ వెరీ సంథింగ్ డిఫరెంట్, సో వెరీ రేర్ టు హ్యావ్. నెక్స్ట్ DI అని కొడుతుంటే ఓన్లీ 1 మ్యాచింగ్. ఐ వాజ్ రిలీవ్డ్ యాక్చువల్లీ, సో రిలీవ్డ్ దట్ మా హస్బెండ్ వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ నాకు మా ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేయలేదని షాక్లో ఉన్నాను యాక్చువల్లీ. సాడ్లీ హీ వాజంట్ ఏబుల్ టు గెట్ త్రూ, సో తను రాలేదన్న దాంట్లో ఆయన ఉన్నారు, ఆయన అందులో ఉండి నాకు ఫోన్ చేయడం మర్చిపోయారు. సో నేను ఫోన్ చేసి ఒక 2 days అయిన తర్వాత అన్నానంటే, నీకు అసలు ఏమన్నా ఉందా, నువ్వు చెప్తావని నేను ఆగితే, నువ్వు చేయకపోతే నేను ఏమనుకుంటా అంటే, నేను కొంచెం డిప్రెషన్లోకి పోయాను అబ్బా అంటే, నువ్వు డిప్రెషన్ ఏమో కానీ నీ వల్ల నేను అనవసరంగా 2 rounds ఏడ్చాను కదా అని. అండ్ దట్ హౌ ఇట్ వెంట్ యాక్చువల్లీ. వచ్చాను కానీ ఐ వాస్ లైక్, నేను రిజల్ట్స్ వచ్చిన దానికంటే మా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, డిసప్పాయింట్ అయ్యారా ఈసారి కూడా ఏంటి ఆ ర్యాంక్ వల్ల అనేసి. ఐ వాస్ జస్ట్ వాచింగ్ దెమ్. నేను చెప్తున్నాను, నేను మా హస్బెండ్ని ఆన్ ద వే, నేను మా మమ్మీని మా హస్బెండ్ని మళ్ళీ అడుగుతున్నాను, ఆర్ యూ డిసప్పాయింటెడ్ విత్ మై పర్ఫార్మెన్స్ అనేసి. దే ఆర్ లైక్, అర్రే క్లియర్ చేయడమే ఎక్కువ, నువ్వు ఇంకా ర్యాంక్ వరకు ఎందుకు పోతున్నావు, క్లియర్ చేసి చాలా నెక్స్ట్ టైం చూసుకోవచ్చు అనేసి. సో నేను చర్చలకు వచ్చేసాను, ఇంకా రేపు మాట్లాడదాంలే వీటని గురించి అనేసి వచ్చి ఫ్రెష్ అయ్యి, ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అబౌట్ 12 o'clock. నేను తిని పడుకునే వరకు 12 అయిపోయింది. 12:30కి నా డోర్ నాక్ చేశారు, రిపోర్టర్ నాక్ చేశారు 12:30కి. పేపర్లో, ఈనాడు పేపర్లో వచ్చింది. నిద్ర కళ్ళతో వెళ్ళి చాలా, బికాస్ ఐ వాజ్ టైర్డ్ యాక్చువల్లీ. ఆ 12:30కి ఆయన వస్తే నేను అనుకుని రేపు మార్నింగ్ రావచ్చు కదంటే, ఆయన మేమే ఫస్ట్ వేయాలనుకుంటున్నాం అనేసి హీ డింట్ లెట్ మీ స్లీప్ యాక్చువల్లీ. నాకేమో ఇంట్రెస్ట్ లేకుండా, సో ఏదో అలా ఇంటర్వ్యూ చేశాడు, వెళ్ళిపోయాడు. నేను నెక్స్ట్ డే అయినా కొంచెం లేట్ అయిపోయింది కదా మనకి పడుకోవడం అనేసి కొంచెం పడుకున్నాం కదా, ఎర్లీ మార్నింగ్ అంతా ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది, రిపోర్టర్స్ వచ్చారు. అలా ఒక 15-20 days ఐ వాస్ లిటరలీ బిజీ యాక్చువల్లీ. ఎలా ఉంది లైఫ్ ఆ 10 days 15 days లేదా ఒక 20 days వరకు? ఎలా ఉంది సెలబ్రిటీ అని కాదండి, ఐ డింట్ ఇట్ ఒక్క సింగిల్ డే కూడా నేను టైంకి తినలేదు ఆ 10-15 days. ఐ డింట్ హ్యాడ్ ప్రాపర్ స్లీప్. ఫస్ట్ నా ఆనందంతో నాకు సరిగ్గా నిద్ర పట్టకపోయేది, అండ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఆల్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఇన్ సన్మానాలు అనుకుంటూ ఆ 10-15 days ఐ నెవర్ రేట్ ఆన్ టైమ్ యాక్చువల్లీ. కొంచెం అది బట్ ఇది ముందు అవన్నీ ఓకే, they are okay. So but those are very beautiful days actually. Even if I clear next time, those going to be my most memorable moments. True, because and first victory kada UPSC win, so I'm obviously very happy. True. Yeah. So happy to see you like this. Very happy to meet you actually. నాకు మీలో ఒక చంటి పిల్ల కనబడుతున్నారు యాక్చువల్లీ. Is it? Maybe I am. Generally people have different faces. I'm very good like with people who are very good. True. And I'm very tough with tough people. Yeah. రియలీ యాక్చువల్లీ మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే, నెక్స్ట్ మీరు అటెంప్ట్స్ ఇవ్వాలి డెఫినెట్గా. నెక్స్ట్ అటెంప్ట్లో మీరు అనుకున్నట్టు IAS IPS మీరు అనుకున్న క్యాటర్ కొట్టే సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పాటు దివ్య గారి హస్బెండ్ శామ్ గారు ఉన్నారు. సార్, దివ్య గారి హస్బెండ్ అనొచ్చు కదా? అవునండి. పర్వాలేదా? పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇగో లేదైతే లేదు. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. మా సమంత గారి పేరు లాగా శామ్ అని చాలా సింపుల్గా పెట్టారు. సార్, మీ పూర్తి పేరు ఏంటి సార్? యాక్చువల్లీ నా పేరు శామ్యూల్ గడమ్ అండి. ఓకే. సో యాక్చువల్ నేను యుఎస్కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ 2 పేర్లు పిలవడం కష్టం కాబట్టి వాళ్ళు షార్ట్ కట్లో శామ్ ఇండియాలో కూడా పిలుస్తుంటారు, కానీ అక్కడ ఈజీగా ఉంటుందని శామ్ గడమ్ అని పిలుస్తూ ఉంటారు. రైట్. సార్, దివ్య గారు థర్డ్ అటెంప్ట్లో 560 ర్యాంక్ సాధించడం అనేది దట్స్ రియలీ అమేజింగ్. థర్డ్ అటెంప్ట్లో యాక్చువల్లీ నేను చాలామంది చూసానంటే అన్ని అటెంప్ట్స్ అయినా కూడా పాపం అచీవ్ చేయలేని ఆస్పిరెంట్స్ని చాలామంది చూసాను. 3 attempts అప్పుడు కూడా యాక్చువల్లీ ఐ థింక్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి నాకు అది అర్థమైంది ఏంటి అని అంటే, షీ సో ఎమోషనల్ అండ్ సో సెన్సిటివ్ అని అనిపించింది. సో 2 attempts అప్పుడు రానప్పుడు తను చాలా డిప్రెస్డ్లో అయిన సందర్భాలు కూడా షేర్ చేసుకున్న సందర్భం. సో మీరు మీ వరకు యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫ్రెండ్, మీరు ఎలా ఫీల్ అయ్యారు తను 2 times అటెంప్ట్ ఇచ్చి సాధించలేనప్పుడు, ఇప్పుడు సాధించినప్పుడు?
యాక్చువల్ ఫస్ట్ తను అడిగినప్పుడు నేను ఫస్ట్లో 2016లో ఆమె అడిగింది. సో ఐ సెడ్ నో, ఎందుకంటే అది అది మన 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 డ్రీమ్స్కి అది సెట్ అవ్వదు, ఇట్స్ ఏ వెరీ బిగ్ థింగ్ టు అచీవ్ అని అన్నాను. తర్వాత ఆమె చాలా మొండితనం ఉంది కాబట్టి సో షీ కన్విన్స్డ్ మీ. తర్వాత నేను ఒప్పుకున్నాను. తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మరి ట్రైనింగ్ కోచింగ్ పంపించాము. ఫస్ట్ అటెంప్ట్స్ అప్పుడు నేను ఆబ్వియస్గా నేను అంటే లేని యాక్చువల్గా ఇండియాలో. సో నేను అనుకుంటాను మరి ఆమె చాలా, నాకు కూడా చాలా డిప్రెస్డ్ అయినా నేను కూడా. అరే 2 అటెంప్ట్స్ అయింది, నేను ఫస్ట్ టైం వస్తుందని చాలా ఎవరికైనా ఉంటుంది ఫస్ట్ టైం రావాలని. సో నేను కూడా అట్లాగే చేశాను. కానీ అది మరి రానప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత థర్డ్ టైం ఆమెకు జరిగింది ఏంటంటే మరి లాక్డౌన్ ఉన్న కారణం చేత మంచి టైం దొరికింది. తర్వాత షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అయినాక ఫస్ట్ 2 అటెంప్ట్స్లో నేను ఆమెతో పాటు వెళ్ళలేదు ప్రిలిమ్స్కి. కాకపోతే థర్డ్ అటెంప్ట్కి ప్రిలిమ్స్కి వెళ్ళాను, మెయిన్స్కి వెళ్ళాను, అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీరు ఫస్ట్ ఎయిడ్ నుండి నేను కూడా అదే అంటుంటాను ఎప్పుడు. సో సో ఆ విధంగా మరి ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత థర్డ్ అటెంప్ట్ అప్పుడు ఆమె రావడం, నేను ఆమె వీఆర్ ట్రావెలింగ్ బ్యాక్ ఫ్రమ్ కర్నూల్. అయితే వచ్చేటప్పుడు రిజల్ట్ చూసుకోవడానికి చాలా మరి టెన్షన్ అయిపోయి ఏడుస్తుంది ఆమె. సో నేను పర్లేదు ఏం కదా, వస్తే వచ్చింది లేదో చూసుకో అని చెప్పినప్పుడు హర్ నంబర్ వాస్ దేర్ అండ్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వీ గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. మేడం అంటున్నారు, అంటే నేను అంటున్నాను ఈ ర్యాంక్కి మీరు సాటిస్ఫై అయ్యారా, ఇంకా రాద్దామని ఉద్దేశం ఉందా అని అడిగాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా యాక్చువల్లీ, మ్యామ్ రాయమంటారా? రాయమంటున్నాను యాక్చువల్లీ. సో చాలామందికి 6th 7th లాస్ట్ అటెంప్ట్ వరకు ట్రై చేశారు. సో డెఫినెట్లీ ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ షీ విల్ కేపబుల్ టు గెట్ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. సో వీఆర్ ప్రేయింగ్ అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. తను కూడా మరి చాలా passionate to something, she wants to do something for the society. సో ఆ విధంగా మరి నేను ఆమె ఎన్నిసార్లు రాస్తే ఎన్నిసార్లు రాయించడానికి. అలాగే ఈసారి నేను యాక్చువల్ యూఎస్కి వెళ్ళాలి కానీ తను కూడా కొండిపోయాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నాను. సో ఐ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఆమె ఎన్ని అటెంప్ట్స్ అయినా నెక్స్ట్ టైం డెఫినెట్లీ షీ విల్ స్కోర్ ఏ గుడ్ ర్యాంక్ ఐ హోప్. జనరల్గా మన సొసైటీలో మేల్ చాలా డామినేటింగ్ గాను, చాలా ఈగోయిస్టిక్ గాను, నా మాట వినాలి, లేదనంటే తను చేయాల్సిన పని నేను ఎందుకు చేయాలి, లేదనంటే నా భార్యగా అవతల వాళ్ళు చెప్పుకోవాలి తప్ప తన హస్బెండ్గా నన్ను అనడం ఏంటి అనే ఒక ఇది 50% అబౌవ్ జెంట్స్లో నేను చూస్తూ ఉంటాను సార్ సొసైటీలో. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐమ్ ఆస్కింగ్. సో మీ వరకు చూస్తే ఏంటంటే నాకు అనిపించింది మీరు అసలు ఎక్కడ ఆ జోనర్లో ఎక్కడ కనిపించట్లేదు. సో అలా ఉండే వాళ్ళకి లేదా మీలా అవ్వాలని అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బీ లైక్ దట్ అంటే? ఇప్పుడు అంటే ఒక మెయిల్ కానీ ఫిమేల్ కానీ వీ కెన్ అంటే మనం ఇండియాలో మోస్ట్లీ ఉంటుండే అది. కానీ ఇఫ్ యూ సీన్ యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ వీ కాంట్ సీ దట్. ఎందుకంటే ఈక్వల్గా పనిచేస్తుంటారు. సో దేవుడు మనల్ని సృజించినప్పుడు హీ క్రియేటెడ్ అస్ ఇన్ ఈక్వల్ వే. So there is no difference between male and female, and so that is the reason. So ever success valadandi, if I got something in me, I can see a great success. So మనం చూడనప్పుడు మన భార్య కానీ మరి భార్య భర్త కానీ సక్సెస్ అయినప్పుడు ఒకరినొకరిని లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ వీ హ్యావ్ వెరీ షార్ట్ టైమ్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ టైమ్. సో బతికిన రోజులు ఇవన్నీ ఈగో అని అదని నథింగ్ విల్ కమ్ విత్ అస్. సో నేను అనుకుంటాను మరి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని, ఒకవేళ ఇప్పుడు నా మిస్సెస్ చాలాసార్లు నేను డ్రైవ్ చేశాను కలెక్టర్ ఆఫీసెస్కి, తర్వాత కమిషనర్స్ దగ్గరికి, తర్వాత ఇంటర్వ్యూస్కి ఇప్పుడు కూడా తీసుకొచ్చాను. సో ఐ థింక్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో సమాజంలో ఇంకా అలా ఎవరైనా ఉంటే తప్పకుండా చదివించాలి. సో వాళ్ళతో పాటు మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు అట్లా అయినప్పుడు. సో డెఫినెట్లీ నేను దివ్యతో అంటుంటాను, యాక్చువల్లీ ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ యూఎస్ ఆర్ కెనడా ఆఫ్టర్ 60 years. కానీ నేను అనుకుంటాను మరి దివ్యతో ఎప్పుడు అంటుంటాను, సో ఇండియాలో ఒకవేళ నీకు బంగ్లా ఇస్తే అక్కడ ఉండి నేను రిటైర్మెంట్ తీసుకొని ఐ విల్ స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అని ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను తనకి. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. షీ ఈస్ బ్లెస్డ్ యాక్చువల్లీ. మీలాంటి మంచి వ్యక్తి తనకి హస్బెండ్గా దొరకడం
అలాంటి వైఫ్ మీకు దొరకడం అండ్ యు ఆర్ ఆల్సో సో బ్లెస్డ్. Yeah, definitely, yeah. విష్ యూ ఆల్ సక్సెస్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా? ఏం లేదండి, దివ్య అవుతుందని ఎప్పుడు నేను కూడా అనుకోలేదు. ఓహో. సో యా, సో తను చెప్పినప్పుడు సరే లెట్ us గివ్ ఇట్ ట్రై అని అనుకున్నాము. సో ఫస్ట్ 2 attempts అప్పుడు యాజ్ ఐ టోల్డ్ ఐ వాజ్ వెరీ నర్వస్ అండ్ ఇంకా అవ్వదులేదు అనుకున్నాం. కానీ ఒకసారి సో ఒక్కసారి ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. సో అసలు నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోయినా, అసలు నేను నమ్మలేకపోయాను నిజంగా ఇట్లా ఉంటుందా అని చెప్పి. తను ఆ ర్యాంక్ సాధించడం బట్టే మరి మా ఊర్లో నాకు మంచి సర్కిల్ ఉంది. సో ఐ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఈవెన్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎవ్రీబడి. నన్ను మా బ్రదర్కి ఫోన్ చేసి కంగ్రాట్ చేశారు. సో ఆ విధంగా నాకు అసలు 1 week మొత్తం ఐ వాజ్ రియలీ చాలా ఎక్సైట్మెంట్లోనే ఉన్నాను. సో అట్లా అనుకోని రీతిలో మరి దివ్య ఆ రకంగా ర్యాంక్ సాధించడం అసలు మా ఫ్యామిలీస్లో ఇంతవరకు ఎక్కడ లేదు. ఈవెన్ మా రిలేటివ్, మా మదర్ వాళ్ళ తరఫు నుంచి, మా ఫాదర్ వాళ్ళ తరఫు నుంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు. కానీ నోబడీ హ్యాస్ బికమ్ ఎ సివిల్ సర్వెంట్. సో ఆ విధంగా ఐ గాట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. సో వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు మెనీ అకేషన్స్. ఈవెన్ తను చదివిన కాలేజ్లో కూడా దే ఫెలిసిటేట్ చేశారు. అలాగే యూనివర్సిటీ వాళ్ళు తర్వాత సో కాబట్టి డెఫినెట్గా వీ డోంట్ నో వాట్ ద పొటెన్షియల్ విచ్ వాజ్ వ్రాప్డ్ ఇన్ దెమ్, వీ డోంట్ నో అబౌట్ దట్. గాడ్ ఓన్లీ నోస్ దట్. సో వీ షుడ్ డెఫినెట్లీ ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్, వీ షుడ్ encourage them and we should encourage them personally and so finally if you do that we can see wonders. Yeah, that's what I want to say. That's really great, sir. Yeah, That's really great. Thank you so much, sir. thank you Once Andy. again. Yeah.